ఒక 3 నెలల క్రితం పోస్ట్ పెట్టారు. ఆయన మహాభక్తుడు, పూర్తిగా భగవంతుడిని నమ్ముకున్నవాడు. ఆయన కొడుకుకి ఒక పెద్ద రోగం అనేది వచ్చింది. అది డాక్టర్లు అందరూ కూడా ఏదో రకరకాలుగా దాన్ని డిటెక్ట్ చేశారు. ఈ రోగం ఉన్నారు, ఆ రోగం ఉన్నారు. మొత్తానికి ఏదైనా సరే ఆపరేషన్ చెయ్యాలి, దానికి 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన ఆ కొడుక్కి అప్పుడే పెళ్లి అయిపోయింది, భార్య పిల్లలు కూడా ఉన్నారు. ఈ కందాడి రామానుజాచార్యుల వారి అబ్బాయి. ఆయన మరి అవసరం ఉండదు, సాధారణంగా ఎవరిని డబ్బులు అడగలేదు. కానీ అనివార్య పరిస్థితుల వల్ల డబ్బులు మామూలుగా యూట్యూబ్ లో పోస్ట్ పెట్టాను. నాకు ఈ కష్టం వచ్చింది, నేను భగవంతుని నమ్ముకున్నాను, భగవద్ భక్తుడు ఎవరైతే ఉన్నారో 12 లక్షల రూపాయలు దాకా ఖర్చు అవుతుంది, ఏమైనా ఆర్థిక సహాయం అందిస్తే అందించండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఒక వీడియో పెట్టడం జరిగింది. మీ కందాడి రావాలి. ఆ వీడియో నేను కొంచెం లేట్ గా చూశాను, కొద్దిగా లేట్ అయింది. ఆయన పెట్టిన ఒక 7 రోజుల తర్వాత నేను ఆ వీడియో చూడటం జరిగింది. వెంటనే మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక ట్రస్ట్ ఒకటి నడుపుతున్నాం. అది ఎవరో కాదు, మా నాన్నగారి పేరు ఏఎస్ఎన్ఎస్, ఆకుండి సూర్యనారాయణ శాస్త్రి అండ్ విశాలాక్షి మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి మా తల్లిదండ్రుల పేరు మీద ఆకుండి. ఏంటో మరి ఎంతో మా నాన్నగారికి 9 ఆడపిల్లలు ఉన్నా వాళ్ళు అల్లుళ్ళ యొక్క ఇంటి పేర్లు వేరేగా ఉన్నా, వజ్జల వాళ్ళు ఒక 3 వజ్జల వినే ఉంటారు, వజ్జల వాళ్ళు ఒక 4 ఉన్నారు, తర్వాత భాగవతుల వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎవరు మా పురాణ పండ వాడు ఉన్నారు మా బావగారిలో, అండ్ కొల్లూరు వారు ఉన్నారు, మంఠా వారు ఉన్నారు, వజ్జల వాళ్ళు ఉన్నారు, తర్వాత మా అమ్మగారి ఇంటి పేరు వాళ్ళు కూడా ఉన్నారు. సో తమ్మండుగా అల్లుళ్ళు కూడా 9 రకాల ఇంటి పేర్లతో ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు, మా అక్కయ్య పిల్లలు కావచ్చు, మా అన్నయ్య పిల్లలు కావచ్చు, పెద్ద కుటుంబం. మా నాన్నగారు చనిపోయేటప్పటికి, మీరు నమ్ముతారో లేదో, మా నాన్నగారు తన శరీర త్యాగం చేసినప్పుడు ఆయనకి 180 మంది మనవలు, 180 మంది మనవలు అండ్ 52 మంది ముని మనవలు. గ్రేట్ గురువు గారు, చాలా గ్రేట్. ఎక్కడ ఉండదేమో అంత సంఖ్య. అవును, 14 మంది సంతానం, అందరూ పెళ్లి చేశారు. అందరికి కూడా 5 మంది, 6 మంది, 7 మంది, 8 మంది పిల్లలు. సో మనవరు వచ్చేసి 180 మంది, ముని మనవరు వచ్చేసి 51 మంది. మా నాన్నగారి చనిపోయే టైం మనవలు ఉన్నారు, వాళ్ళ పెళ్లి అయిపోయింది, వాళ్ళ సంతానం కూడా కలిగింది. నా పెళ్లి 86లో జరిగింది. 1986 నవంబర్ 27 నా పెళ్లి జరిగింది. నా పెళ్లికి మా నాన్నగారి తరపు నుంచి, అంటే మా తండ్రి గారి కుటుంబం నుంచి 250 మంది వచ్చారు. మా మిసెస్ వాళ్ళు కంగారు పడిపోయారు, ఎంతమంది వస్తారు అని చెప్పి. ఎంతమంది పెళ్లికి వచ్చేసారు ఏంటండి అని. అంటే ఏం చెప్పను, వీళ్ళందరూ మా నాన్నగారి కొడుకులు. అంటే మా మామయ్య గారు, మా నాన్నగారు అంటే ఇంకా మా మామయ్య గారు, మా మిసెస్ వాళ్ళ తండ్రి, మా మిసెస్ ఎదురుగానే ఉంది, మా మిసెస్ వాళ్ళ తండ్రి నా మామగారు మా నాన్నగారికి దాసుడు. మా నాన్నగారిని ఎప్పుడు కూడా సూర్యనారాయణ శాస్త్రి గారు అని చెప్పి పిలవలేదు, విజయంకుడు అని పిలవలేదు, రాములు వారు అని పిలిచారు. నా మామయ్య గారి గణపతి రావు, కాకరపల్లి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మన ఈ సత్యనారాయణ వాసం శెట్టి గారి ఇంటి ఊరికి దగ్గరలోనే ఆపోజిట్ లోనే ఉంటుంది. సత్యనారాయణ వాసం శెట్టి గారు అర్జనం. సత్యనారాయణ వాసం శెట్టి గారు కాకరపల్లి తెలుసా? తెలుసండి. మీ ఊరికి ఆపోజిట్ లోనే ఉంటుంది. అవునండి, అవునండి. మీ ఊరికి ఆపోజిట్ లోనే కాలం అవతల ఉంటుంది. మేము కాలం
కాలం ఉంటుంది. కాలం అవతల కాకరపల్లి, కాలం యువత రాజ్యం తెలుసు కదా మీకు. తెలుసు. అక్కడ అంతా కూడా అగ్రహారం, అది 300 బ్రాహ్మణ కుటుంబాలు, తెలుసు కదా మీకు ఆ విషయం. సో మా మావయ్య గారు కూడా పెద్ద ఫ్యామిలీ, కానీ మా మావయ్య గారు మాత్రం మా నాన్నగారిని ఎప్పుడు కూడా శ్రీరామచంద్రమూర్తి అని మాత్రమే పిలిచేవారు. మా అమ్మగారు చనిపోయినప్పుడు ఈ విషయం ఎప్పుడైతే కాకరపల్లి నేను ఫోన్ చేసి చెప్పాను మా మావయ్య గారికి, మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను ఇండియాలోనే ఉన్నాను. 94, 95 ఎప్పుడైతే చెప్పాను, మా అత్తయ్య గారు వెంటనే వచ్చింది. వెంటనే అలాగే మా నాన్నగారు 99లో మరణించినప్పుడు నేను దుబాయ్ లో ఉన్నాను. సంపూర్ణ సూర్యగ్రహణం ముందు రోజు నేను రాశాను, సూర్యనారాయణ శాస్త్రి గారు సంపూర్ణ సూర్యగ్రహణం ముందు రోజున మా నాన్నగారు కాలం చేశారు. మా మామయ్య గారు వెంటనే వచ్చాను. నేను లేదు, దుబాయ్ లో ఉన్నాను. మా మిసెస్, మా పిల్లలు, మా నాన్నగారు మా ఇంట్లో ఉండేవారు. వెంటనే మా మామయ్య గారు వచ్చారు, దగ్గరుండి కర్మకాండం నిర్వహించారు. అప్పటికే మా నాన్నగారు అందరి పిల్లల్ని పీల్చుకున్నారు. పెద్దన్నయ్య ఇంట్లో ఉన్నాడు, 2వ అన్నయ్య, 3వ అన్నయ్య, 4వ అన్నయ్య పిలిపించుకొని మా నాన్నగారు కాలత్యాగం చేశారు. అండ్ చనిపోయే ముందు ఒక సంవత్సరం క్రితమే ముందే చెప్పారు, నేను ఈ ఫలానా రోజు చనిపోతాను. మా మామగారు వచ్చి దగ్గరుండి కర్మకాండ చేశారు. నేను దుబాయ్ లో ఉన్నాను. ఆ రోజు శుక్రవారం పడింది ఏదో. నాకు పాస్పోర్ట్ శుక్రవారం కంపెనీ సెలవు, నా పాస్పోర్ట్ కంపెనీలో ఉంది కాబట్టి కంపెనీ ఇచ్చిన పాస్పోర్ట్ తీసుకొని ఇండియా రావాలి. నేను నా పెద్దనే మళ్ళీ ఫోన్ చేసి నాకు చెప్పాడు, కంపెనీ ఫోన్ అనేది మా గెస్ట్ హౌస్ లో ఉంటుంది. ఫోన్ చేసి చెప్పాడు, తమ్ముడు నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపు సూర్యగ్రహణానికి ముందే నాన్నగారిని అంత్యక్రియ చేసేయాలి, గ్రహణం తర్వాత చేయకూడదు, అది పండితులు చెప్తున్నారు. గ్రహణం ఉంది కాబట్టి ఈ రోజు చేసేయాలి, సాయంకాలం చేసేయాలి అని చెప్పారు. నువ్వు కంగారు పడద్దు, మెల్లిగా టైం చూసుకోనరా, నేను పెద్దవాళ్ళని ఇంటికి పెద్దవాళ్ళు ఉన్నాను కదా. సో మా అమ్మగా అంటే అన్ని మా పెద్దనే చేశాడు. నేను మాత్రం వెంటనే రాలేదు, ఒక 10 రోజుల తర్వాత వచ్చాను. మా అమ్మగారి విషయంలో మాత్రం తల్లికి ఎప్పుడు కూడా చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటుంది. చూడండి ఇవన్నీ ఎలా ఉంటాయి. తల్లికి ఎప్పుడు కూడా చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటుంది, తండ్రికి ఎప్పుడు కూడా పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంటుంది. తండ్రి ఎప్పుడు కూడా పెద్ద కొడుకు గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, తల్లి ఎప్పుడు కూడా చిన్న వాడు ఎవడైతే ఉన్నాడు వాడి గురించి ఆలోచిస్తుంటారు. మా అమ్మ నా గురించి ఆలోచించేది ఎప్పుడు, మా నాన్నగారు ఎప్పుడు కూడా మన పెద్దన్నయ్య గురించి ఆలోచిస్తారు. అండ్ అందరికీ ఇష్టమైన వాడు కుటుంబం మొత్తానికి అందరికీ కూడా ఇష్టమైన వాడు ఎవడంటే నేనే. అది నా అదృష్టం. అది నా అక్కయ్యలకు కానీ, మా అన్నయ్యలకు కానీ, నా మేనల్లుడికి కానీ, ఎవరికైనా సరే శ్రీనివాస్, నన్ను శ్రీను అంటారు, శ్రీను మావయ్య అంటారు. శ్రీను అన్నవాడు ఇష్టం. సో ఎనీవే, అంటే జీవితం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. ఈరోజు సుందరకాండలో కూడా అదే వస్తుంది. సో పెళ్లి జరిగిందని, నా పెళ్లికి 250 మంది వచ్చారు. తర్వాత ఎంతో మంది పెళ్లిళ్ళు జరిగాయి. మా పెద్దన్న కొడుకుల పెళ్లి, మా పెద్దన్న మనవడి పెళ్లి కూడా జరిగాయి. వైజాగ్ లో జరిగింది మా పెద్దన్న మనవరాలి పెళ్లి. ఆ టైంలో మా నాన్నగారు ఉన్నారు, ఆయన కూడా వచ్చారు. ఆ పెళ్లికి 350 మంది వచ్చారు. అందరూ కూడా మా నాన్నగారి యొక్క సంతానం. ఎనీవే, ఆయన మరణించేటప్పటికి ఆయన సంతానం 350 మంది. కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, కొడుకులు కావచ్చు, కోడలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాడ పిల్లలు కావచ్చు, మా నాన్నగారు అంటుండేవారు ఎప్పుడు కూడా, ఏముంది నాకు 14 లక్షల, ఆ కాలం లక్ష అంటే గొప్ప, 14 లక్షలు ఆస్తుంది. అంటే 14 లక్షలు అంటే 14 మంది పిల్లలు, 14 మంది పిల్లల ఆస్తి ఆయన అనుభవించాడు.
మనస, శిరస, వచస ఆయన పూర్తిగా అనుభవించాడు. లక్షలు అనేది డబ్బును వాళ్ళకి, మా నాన్నగారు మాత్రం వేరే లక్షలుగా కన్సిడర్ చేశారు. సో ఈ రకంగా కుటుంబ వ్యవహారం అంతా కూడా, కుటుంబం మధ్యన ఉన్న బాంధవ్యం, కుటుంబం మధ్యన ఉన్న సఖ్యత, అది ఈరోజు లోపించిపోయింది. తప్పేం లేదు. ఒకరు అన్నదమ్ముల మధ్యలో పడట్లేదు, అక్క చెల్లెల మధ్యలో పడట్లేదు, కజిన్స్ లో మధ్యన పడట్లేదు. కానీ అలాగే కాలం మారుతున్నది. ఆ కాలం తన పని చేసుకుంటూ పోతుంది. మనం ఎందుకు మారాలి? కాలం మారుతూ ఉంటుంది, అది దాని ధర్మం. కానీ మనం ఎందుకు మారాలి అన్న ప్రశ్న ఒక్కసారి మీలో మీరు వేసుకో. కాలం మారడం అనేది సహజం, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కానీ మనం ఎందుకు మారుతున్నాం? మన ఆలోచన ఎందుకు మారుతున్నాయి? మన దృక్పథం ఎందుకు మారుతున్నది? మనం ఆలోచించే విధానం ఎందుకు మారుతుంది? మధురథ గారి శివోహం. ఈ ఒక్క ప్రశ్న మనకి చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏంటి ఇది? ఎందుకు కలియుగం నుంచి వస్తున్నది? అన్నదమ్ముల మధ్య పడకపోవడం అనేది కలియుగం నుంచి వస్తున్నది. కానీ నేను అనేది ఒకటే, ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వాళ్ళకి, ఆధ్యాత్మికంగా దేవుడు అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి, పూజలు పునస్కారాలు చేస్తున్న వాళ్ళకి, లేదా జ్ఞాన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళకి, వైరాగ్యాన్ని నమ్మిన వాళ్ళకి, కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళకి, భక్తి మార్గాన్ని నమ్మిన వాళ్ళకి, ఒకటి అందరికీ కలిపి ఒకటే ప్రశ్న: కాలం మారుతున్నది, మనం ఎందుకు మారాలి? మనం మారకుండా ఉండలేము. అది మన వల్ల సాధ్యం కాదా? ఒక్కసారి ఆలోచన. సహాయం చేసిన వాడిని మర్చిపోతున్నాం. ఎవడో రూపాయి ఇచ్చి టీ ఇచ్చాడు అనుకోండి, 5 రూపాయలు పెట్టి టీ ఇచ్చాడు అన్నారు. వివేకానంద స్వామి యొక్క సూక్తి గుర్తొస్తున్నది: దారిని పోయే ప్రతి దానయ్యని నమ్ముతాం, కానీ మనతో పాటు ఎప్పుడు ఉండే భగవంతుని మాత్రం నమ్ముతాం. మనతో పాటు ఎప్పుడు ఉంటే భగవంతుని నమ్ము. దారిని పోయే దానయ్య నమ్ము. ప్రస్తుతం అదే జరుగుతున్నది. వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ప్రమోషన్ రీత్యా కావచ్చు, ప్రతి వాడిని నమ్మేస్తున్నాం. కానీ మనతో పాటు, మనం వెతుకున్నంత పాటు, మన శరీరం వదిలేంత పాటు మనతో ఉండే భగవంతుని మాత్రం మనం నమ్మలేక, అసలు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేక, ఎంతకన్నా దరిద్రం ఏమైనా ఉంటుందండి? ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు, ఇంకా వెతుక్కుంటూనే ఉన్నాం. ఆయన నమ్మం, ప్రతి వాడిని నమ్మేస్తాం. నిజమా కాదా అండి మిత్రుల? నిజమా అబద్ధమా? నిజమా? నిజమే గురువు గారు, నిజమే. బయట వెతుక్కోవడం సరిపోతుంది, లోపల ఉన్నదాన్ని మనం వెతుక్కోవట్లేదు. నిజమా కాదు? చెప్పండి, సరిగ్గా చెప్పండి. నిజమే అండి. పెట్టవలక్ష్మి గారు, ప్రతి వాడిని నమ్ముతున్నాం, దారిని పోయే ప్రతి దానయ్యని నమ్ముతున్నాం. వీడేదో చేస్తాడు, వాడేదో చేస్తాడు, వీడేదో నాకు ఉపయోగపడతాడు, వాడు ఎప్పుడో ఉపయోగపడతాడు, వీడు ఇప్పుడు ఉపయోగపడతాడు. మనతోనే ఉంటూ, శరీరం ఉన్నంత వరకు కూడా మనతోనే ఉంటూ, మనలోనే ఉంటూ ఉన్న భగవంతుణ్ణి మనం ఎందుకు వెతుక్కుంటున్నాం? ఒక్క ప్రశ్న. ఇక మీద ప్రతి గూగుల్ మీట్ కూడా ఒక ప్రశ్నతో ప్రారంభం అవుతుంది. అందరూ కూడా దీని సమాధానం అనేది truegnaan.org చెప్పాలి. దాని వెనకాల ఎంత శ్రమ ఉందో తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. మాధవీలత గారు కావచ్చు, రామ్ ముక్కవల్లి కావచ్చు, గౌతమ్ మురమండి గారు కావచ్చు, అండ్ శ్రీనివాస్ గారు కావచ్చు, పెద్దమ్మ గారి యొక్క పిల్లడు కావచ్చు, ఎంత శ్రమ ఉందో మీకు తెలియట్లేదు.
ఎవరు కూడా వెళ్ళట్లేదు truegain.org. కొన్నాళ్ళు పోతే నేను గూగుల్ మీట్ ఆపేద్దాం అనుకో, గూగుల్ మీట్ ఆపేస్తాను. మీ సమాధానాన్ని కూడా truegain.org లో పెట్టండి. ఎన్నో ప్రశ్నలు, ఈ ఉన్న 6 ప్రశ్నలకి సమాధానం చెప్పబోతే కొత్త ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి? మాధులత గారి దగ్గర 35 ప్రశ్నలు ఉన్నాయి. నిజమా కాదమ్మా మాధులత గారు? అవును గురువు గారు. అంటే మనం వీటికి ఆన్సర్స్ అవి వస్తే ఒకసారి ఆ డిస్కషన్ అయిపోతే కొత్త ప్రశ్నలు అప్లోడ్ చేద్దాం అనుకున్నాము. ఎవరు పెట్టట్లేదు. ఈ 6 ప్రశ్నలకి ఒక్కసారి truegain.org అందరి పాస్వర్డ్ ఉంది, ఈజీ చేశారు, ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. వెళ్ళేసి అక్కడ ఉన్న ప్రశ్నలకి మీకు తోచిన సమాధానం పెట్టండి, తప్పైనా ఒప్పైనా. గురుగారు మీ దగ్గర అన్నిటికి పెట్టా గురుగారు. పెట్టారమ్మా? అన్నిటికీ పెట్టేశాను. బ్యూటిఫుల్, ఎక్సలెంట్. పెట్టారు, లక్ష్మి గారు పెట్టారు, మిగతా వాళ్ళు పెట్టండి. పెట్టాను, లెసన్స్ కూడా చదివాను గురుగారు. సమయం ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి అద్భుతమైన అవకాశం గురుగారు. సమయం ఉన్నప్పుడు ఫోన్ లో ఈ ఫేస్బుక్ లు వాట్సాప్ లు చూడటం కన్నా మన యాప్ లోకి వెళ్ళిపోయామా, అద్భుతంగా అది ఎటు ఈ వేలికి పని పెడుతున్నాం, బాగా అద్భుతంగా పైకి జరుపుకుంటూ హాయిగా దాన్ని చదువుకుంటూ ఉన్నామా. దాంట్లో లేనిది లేదు. మాదిపేత గారు నిజంగా అమ్మ, భగవంతుడు, పూజ గురుదేవులు, నా ఆశీర్వాదం మీకు మీ కుటుంబంపై పూర్తిగా సంపూర్ణంగా. శివోహం గురువు గారు, ఈ రోజే నేను ఆత్మజ్ఞానం మిగతా 15 పార్ట్స్ అప్లోడ్ చేసేసాను. సో కంప్లీట్ ఆత్మజ్ఞానం అయిపోయింది. అవి పెడుతున్నప్పుడు కూడా అదే అనుకున్నాను, ఎంత అద్భుతంగా రాశారు అసలు అని చెప్పి. నిజంగా మన సభ్యులందరూ కూడా రోజు అవి చదువుతూ ఉంటే ఇంకా బై హార్ట్ అయిపోతుందేమో, కొన్ని రోజులకి అవి చూసి చూసి చదివి ఆ విషయాలు అన్నట్టు అనిపించింది నాకు. అన్ని ఇంకొక 2-3 డేస్ లో మొత్తం అన్ని బుక్స్ రెడీ అయిపోతాయి గురుగారు. మొత్తం ఇప్పుడు 5-6 బుక్స్ కంప్లీట్ అయిపోయినాయి. నిర్వాణ షట్కం అయిపోయింది, మన ఆత్మజ్ఞానం అయిపోయింది, తర్వాత జ్ఞానబోధ ఒకటి అయిపోయింది. సో ఇవేంటంటే ఇంకా విష్ణు సహస్రనామం అంటే మనకి 109 భాగాలు ఉన్నాయి. శాస్త్రీ రామాయణం కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 3 బుక్స్ కొంచెం ఒక 3-4 డేస్ పడుతుంది. కానీ నెక్స్ట్ వీకెండ్ కల్లా అన్ని పుస్తకాలు రెడీ అయిపోతాయి గురుగారు. మొత్తం 13 పుస్తకాలు. ఈ పుస్తకాలే కాకుండా ఆటోమేటిక్ ఆత్మానుభూతి, ఆ ప్రశ్నకి సమాధానం అక్కడే పెట్టచ్చు, అక్కడే కామెంట్ రూపంలో పెట్టేయండి. ఆ కామెంట్ నేను చూస్తాను, తప్పు ఒప్పు పక్కన పెట్టండి. ఏ తప్పు వచ్చినా సరే నేను ఒప్పుకుంటాను, నేను భరిస్తాను, అవసరమైతే దాన్ని సరిదిద్దుతాను, లేదంటే గమ్ముగా ఉంటాను, బాగుందంటే ఊరుకుంటాను, బాగోలేదంటే మాత్రం సరిదిద్దుతాను. ఒక్కొక్కప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తాను, ఒక్కొక్కప్పుడు హెచ్చరిస్తాను. అనుకోండి బాలాజీ గారి విషయాలు ఈరోజు హెచ్చరించాను కూడా. ఎవరో వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంటి, నాకు అవసరం ఏంటి? మండిపోతున్న ఎండలు, చాలా మంది గురువుల దగ్గర ఏసీలు ఉండవు. నేను రావాలి అంటే 30,000-40,000 ఖర్చు అవుతుంది, 500 రావాలి, కెమెరాలు పట్టుకు రావాలి. నాకు అవసరం ఏంటి? హైదరాబాద్ రండి, బాలాజీ గారు గురువుగా నేను చెప్తున్నాను, ఇలా నాకు పేరు ప్రతిష్టలు అక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ నాకు మీరున్న 30 మంది చాలు. నాకు ఈ 30 మందిని ఉద్ధరిస్తే 1000 మంది ఉద్ధరించినట్టే. గురువుని తప్పు పడితే మాత్రం నాకు కోపం వస్తుంది. ఏసీలు ఉన్నా గురువులకి చాలా మంది ఏసీలు లేవు. నాకు ఏసీ కావాలేమో ఆ రవిశాస్త్రి గారికి, నాకు ఏసీ అక్కర్లేదు. నాకు వర్షకాలం అయితే నేను తిరుగుతాను, శీతకాలం తిరుగుతాను, ఎండాకాలం తిరుగుతాను. మందు టెంటలో ఇంటర్వ్యూ పెట్టండి రోడ్డు మీద, నేను అటెండ్ అవుతాను. వాడికి దమ్ముంటే రమ్మన్నాడు. ఇవన్నీ త్యాగం చేసి వచ్చిన వాళ్ళం, మేము గురుసేవ చేసి వచ్చిన వాళ్ళం. గురువులతో పాటు కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళమే. ఏసీ రూమ్ లో కూర్చొని ఈటీవీలోని, జెమినీ టీవీలోని, భక్తి టీవీలోని, ఎస్వీబీసీలో ఏసీలో కూర్చొని మాట్లాడే వ్యక్తులను కావు మేము.
బాబాజీ గారు చర్చను ఒప్పుకోరు. అటువంటి భక్తులు అటువంటి ఆనందాన్ని అటువంటి సుఖాన్ని కోరే మిత్రులు నాకు అక్కర్లేదు, శిష్యులు నాకు అక్కర్లేదు. నేను దేనికైనా రెడీ. మీరు రెడీగా ఉన్నారు లేదు చెప్పండి. నాతో పాటు మండు టెండలో వస్తారా? వస్తాం గురువు గారు. నేను కూడా మధ్యాహ్నం 2 గంటలు పిలుస్తాను మే నెలలో. మధ్యాహ్నం 2 గంటలకి మే నెలలో కొంతమందిని పిలుస్తాను. వస్తారా రారా? వస్తాం గురువు గారు. వర్షాకాలం సెప్టెంబర్ నెలలో పెద్ద తుఫాన్ అప్పుడు నెల్లూరు పిలుస్తాను. మనకి తుఫాన్ నెల్లూరు చిత కొట్టేస్తుంది. నవంబర్ లో తుఫాన్లు నెల్లూరు కావలి ఆ ప్రాంతాల తుఫాన్లు వస్తాయి. ఎంతమంది వస్తారు? వస్తాం గురువు గారు. వస్తామండి. డిసెంబర్ నెల హిమాలయాన్ని పిలుస్తాను. అలా ఏప్రిల్ నెల మండిపోతుందండి, రాలేవండి. అబ్బా ఏంటండి ఇవన్నీ ఇంట్లో చేసేవాళ్ళ? వాళ్ళు గురువులు అర్థం చేసుకుంటారా? వాళ్ళు గురువుల్ని ప్రచారం చేస్తారా? గురువుల్ని పబ్లిసిటీ చేస్తారా? వాడు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఏ ఛానల్ ఉండొచ్చు, వాడి పేరు రవిశాస్త్రి కావచ్చు, లేకపోతే విష్ణు శాస్త్రి కావచ్చు, నాకు అనవసరం. ఈ రవిశాస్త్రి గురించి నాకు ఎప్పుడో చెప్పారు బౌడిపాటి రామమూర్తి గారు. అవ్వచ్చు, నాకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు గురువుని గౌరవించడం నేర్చుకోవాలి. గురువు అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఇంప్రూవ్ చేయాలి, లేకపోతే మానేయాలి. ఓకే, ఏమనుకోవద్దు బాలాజీ గారు, కొంచెం ఆవేశంగా మాట్లాడినారు. అటువంటి ప్రయత్నం చేయొద్దు. అటువంటి సిఫార్సు నాకు అక్కర్లేదు, నాకు ప్రచారం అక్కర్లేదు, నాకు పబ్లిసిటీ అక్కర్లేదు. మీరు నమ్మితే చాలు. త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారు లేదా? కొద్దిగా డౌట్ ఉందేమో బాలాజీ గారు. గురువు గారు కాదమ్మా, బాలాజీ గారు అడుగు. కొద్దిగా లేదండి, సంతోషం. నమ్ముతున్నామండి, కానీ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ రాలేదు. రావద్దు అమ్మా, మిమ్మల్ని పిలవను. నేను మీ దగ్గరికి వస్తాను. ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు గురుదేవులు ఆజ్ఞిస్తూ ఉంటారు. మాలతి పెద్దమ్మ గారు శబరి దగ్గరికి రాముడు వచ్చినట్టు ఎప్పుడో ఒకసారి గురువు గారు మీ దగ్గరికి వస్తారులే. అంత అదృష్టం. లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు వెనక ఉంటారు. అంత అదృష్టం. ఆప్యాయంగా మనందరినీ పెద్దమ్మ అని పిలవమన్నారు కదా. సో అమ్మని చూడడానికి బిడ్డలు వెళ్తాం కదా, అందుకని చెప్పారు. పెద్దమ్మ పెద్దమ్మ అంటే పెద్దమ్మ. పెద్దమ్మ గారు మీ అడ్రస్ ఒకసారి చెప్పండి అందరికి. అలాగే అండి, చెప్పండి అడ్రస్. అట్లా అయితే నాకు తెలియదండి, అట్లా అడ్రస్ చెప్తాం. విజయవాడేనా? కాదండి, గుంటూరులో పల్నాడండి. గుంటూరు పల్నాడు జిల్లా. పల్నాడు. ఓకే, పల్నాడు ఎక్కడ? మాచర్ల? నడికుడి గురువు గారు. నడికోడి రైల్వే స్టేషన్ అండి, ట్రైన్ వెళ్తుంది. అది నడికోడిలో దిగిపోతాం. స్టేషన్ నుంచి ఒక 5 to 10 minutes గురువు గారు, మాక్సిమం 5 minutes. నడికోడు స్టేషన్ దగ్గర నుంచి 5 నిమిషాలా? అవును గురువు గారు. బాబు అందరు గుర్తు పెట్టుకోండి, నడికోడి స్టేషన్ అనేది ప్రతి ట్రైన్ ఆగుతుంది. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే నడికోడి, నల్గొండ, మిర్యాలగూడ. ఓకే, నడికోడి దగ్గర నుంచి ఒక 5 నిమిషాల్లో దూరం ఉంటున్నారా? సంతోషం. విశాఖ ఎక్స్ప్రెస్ ఎవరడిగినా చెప్తారండి. ఏమని అడగాలి? మా అంకుల్ గారు ఉన్నారు కదా గురువు గారు, యాక్చువల్ గా అంటే ఆయన చాలా
అంటే చాలా పెద్ద సర్జన్ అన్నమాట. ఒక 40,000 ఆపరేషన్స్ చేశారు. అది కూడా అట్లాంటి చిన్న ఊర్లో అందరికీ సేవ చేయాలి అని చెప్పేసి అక్కడ పెట్టారు. సో ఎవరి దగ్గర ఫీజు కూడా తీసుకునేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఎంత ఇస్తే అంత జేబులో పెట్టుకునేవాళ్ళు అనమాట. సో తప్పని సీతారామయ్య గారి హాస్పిటల్ అన్నా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ ఉన్నారు కదా, ఆయన కూడా అదే హాస్పిటల్ చాలా కాలం రన్ చేశారు. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ దాచేపల్లిలో ఫేమస్ అన్నమాట. ఏమడగాలి? బొప్పన సీతారామయ్య గారు అన్నా బొప్పన శ్రీనివాస్ అన్నా కూడా చెప్తారు. బొప్పన సీతారామయ్య గారు లేదంటే బొప్పన శ్రీనివాస్. అవును అవును గురువు గారు. ధర్మరాజు గారు, గురుగారు ట్రైన్ ఉంది విశాఖ ఎక్స్ప్రెస్. విశాఖ ఎక్స్ప్రెస్ అండి. సంతోషం పెద్దమ్మ గారు, చాలా సంతోషం. అంత సేవ చేసిన వాళ్ళని భగవంతుడు ఊరికే వదులుతాడమ్మా. అందుకే కలిపాడు గురువు గారు. నిష్కామ కర్మ అయిపోయింది, ఆత్మానుభూతికి కలిపేశారు. అంటే అనకూడదు అమ్మ. ఉన్నారా అంకుల్ మాధవీలత గారు? లేదండి, 2009 లో. ఓం శాంతి శాంతి శాంతి. కేదార్నాథ్ చూసి వచ్చినారు గురువు గారు. పెద్దమ్మ కేదార్నాథ్ కూడా చూసి వచ్చారు. అన్ని చూసి వచ్చారు పెద్దమ్మ. అన్ని చూసి వచ్చినారు. మాలతి గారు, మాలతి పెద్దమ్మ గారు, మీకు నా మనస శిరస వచస పాదాభివందనాలు, సాష్టాంగం. వద్దండి, అంత వద్దండి, అంత వద్దు. మా గురుదేవులు పెద్దవాళ్ళు గౌరవం ఇవ్వాలి ఎవరైనా సరే. సంతోషం అమ్మ. శోభం భూయ అండ్ మాధవలత గారు, పెద్దమ్మను పరిచయం చేసిన మీకు మా హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సు. ఓకే, వరమరాజు గారు మీ టైం మొదలైంది. ఎన్నో శ్లోకం? ధర్మరాజు గారు 48వ శ్లోకం. ఓకే, మొదలు పెట్టండి. తర్వాత నేను సుందరకాండ గురించి చెప్తాను. 48వ శ్లోకం. ఎస్, స్టార్ట్ చేయండి. శివోహం గురుగారు. శివో, మిమ్మల్ని నేను మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని హైలైట్ చేస్తున్నాను. కెమెరా ఆన్ చేసుకోండి. ధర్మరాజు గారు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకోండి. వెరీ గుడ్. నేను కెమెరా ఆఫ్ చేస్తున్నాను, మైక్ ఆఫ్ చేస్తున్నాను. ముందు ఆడవాళ్ళ అందరి చేత కూడా అందరూ కూడా ధర్మరాజు గారు పేరు పెట్టి పిలవక్కర్లేదమ్మా. లైన్ గా సత్య కళ్యాణి గారు, శైలజ దేవరకొండ గారు, అపరాజిత భరతం గారు, మాధవీలత గారు, జయలక్ష్మి గారు అండ్ ఎంత విక్టలక్ష్మి గారు. చదువుతారు మాధవీలత గారు. శివోహమండి. యజ్ఞస్య కతు సత్రం సతాంగతిః సర్వదర్శి నివృతాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞో మహేజ్ఞస్య కతు సత్రం సతాంగతిః సర్వదర్శి నివృతాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. అది కాదు. 48వ శ్లోకం గురువు గారు. అదే 48 యజ్ఞం అదే కరెక్ట్. అవును గురువు గారు, అదే 48వ శ్లోకం. ఓకే ఓకే ఓకే. యజ్ఞో మహేజ్యస్య క్రతు సత్రం సతాం గతిః సర్వదర్శి నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞో మహేజ్యస్య క్రతు సత్రం సతాం గతిః సర్వదర్శి నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞో మహేజ్యస్య క్రతు సత్రం సతాం గతిః సర్వదర్శి నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞో మహేజ్యస్య క్రతు సత్రం సతాం గతిః సర్వదర్శి నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. సత్రం సతాంగతిః సర్వదర్శి నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞో మహేజ్యశ్చ ప్రతి సత్రం సతాంగతిః సర్వదర్శి నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం.
యజ్ఞో మహేశ్వర చతుశస్త్రం శతాంగతి సర్వదస్తి నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞో మహేశ్వర చతుశస్త్రం శతాంగతి సర్వదస్తి నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞ ఇజ్యో మహేజ్య క్రతుసత్రం శతాంగతి సర్వదర్శి నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞ ఇజ్యో మహేజ్య క్రతుసత్రం శతాంగతి సర్వదర్శి నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుసత్రం శతాం గతిః సర్వదర్శి నివృత్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుసత్రం శతాం గతిః సర్వదర్శి నివృత్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. సాయిరామ్ అండి. మా అందరూ అయిపోయింది. వనిత గారు ఉన్నారు సార్. వనిత గారు చదవండి అమ్మా. అనిత గారు లేరు, సత్యకళ్యాణి గారు అపరాజిత భరతం గారు ఉన్నారు. బ్యాలెన్స్ చదవండి. చదివారు గురువు గారు. అపరాజిత గారు చదివారు. లంకా సోమనాథ్ గారు చదవండి అమ్మా. యజ్ఞో మహేజ్ఞశ్చ కర్తృసత్రం శతాంగతి సర్వదర్శి నివృత్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞో మహేజ్ఞశ్చ కర్తృసత్రం శతాంగతి సర్వదర్శి నివృత్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. శుభం. ఎవరు సత్యకళ్యాణి గారు అమ్మా ఎక్కడున్నారు? లేరు అనుకుంటా. ఓకే, అందరూ అయిపోయినట్టేనా? ఆడవాళ్ళు చదివేసినారు గురువు గారు అందరూ. అందరూ చదివేసినారు. ఓకే, మొదలెట్టండి వరమరాజు గారు. చిదానంద రూప శివోహం శివోహం. గురువు గారికి నమస్కారాలు. ఈ శ్లోకం విశ్లేషణకు ముందు ఒకసారి నేను సభకు ఒకసారి పరిచయం చేసుకుంటాను. దీనివల్ల ముందుగా మంత్రంతో స్టార్ట్ చేస్తాను. సహనా భవతు సహనా భునత్తు సహవైర్యం తేజస్వి సమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వర గురుభ్యో నమః. సర్వేశ్వర గురు పూజ గురుదేవులకు బాబాజీ గారికి నమస్కారం. బాబాజీ గురుదేవులు, శిష్యులు, ప్రియ శిష్యులు ఆత్రేయ గురువు గారికి పాదాభివందనం. అంటే ఇన్నాళ్ళుగా తెలుసుకొని జ్ఞానాన్ని మన గురువుల ద్వారా కేవలం ఈ 60 రోజుల్లోనే కొంత అంటే గురువుగారి ద్వారా అభ్యసించింది. నేను అనే ప్రశ్నకు సమాధానం అందించిన గురువు గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మన ఆత్మబంధువులందరి తరఫున కూడా గురువు గారికి ఒకసారి నమస్కారం తెలియజేస్తాను. అంటే భక్తితో మనం ఎన్ని పూజలు, హోమాలు, కర్మలు చేసినా కూడా ఆత్మజ్ఞానం మనం గురువు గారు వీక్షిస్తూ సమయంలో గురువు గారు మనకి ఆత్రేయ గురువు గారు మనకి లభించారు. అలాగే బాబాజీ రూపంలో మనకి గురువు గారు బోధించారు. సద్గురువు జ్ఞానోపదేశం చేస్తారు కానీ సత్యాన్ని దాన్ని తెలుసుకొని మనం ఎవరికి వారే ఆత్మానుభూతి పొందాలని గురువు గారు కూడా చెప్పారు. అది అందరికీ మనకు తెలుసు. అలా ప్రతి విషయంలో కూడా మనం సన్మార్గాన్ని తెలుసుకుంటూ ప్రతి కర్మకి
నిష్కామంగా ప్రతి పనికి నిష్కామకరంగా చేస్తూ మనం గురువు గారిని ఫాలో అవ్వాలని కోరుకుంటాం. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాత్మ స్వరూపం 48వ శ్లోకం విశ్లేషణ శాస్త్రి ఆత్రేయ గారు. యజ్ఞ ఇద్యో మహేత్య కతు సత్రం సతాంగతి సర్వదర్శి నివృత్తాత్మ సర్వజ్ఞ జ్ఞానముత్తమం. యజ్ఞ ఇద్యో మహేత్య కతు సత్రం సతాంగతి సర్వదర్శి నివృత్తాత్మ సర్వజ్ఞ జ్ఞానముత్తమం అనేది ఈ శ్లోకంలోని విశ్లేషణ. యజ్ఞ అనగా యజ్ఞ స్వరూపుడు, విద్య యజ్ఞం ఆరాధించబడేవాడు, మహేజ్య సంపూర్ణ శరణాగతితో పూజింపదగిన వాడు, క్రతు అనగా మళ్ళీ యజ్ఞ స్వరూపుడు, యజ్ఞ పురుషుడు, సత్రం సుజనులను రక్షించేవాడు, సతాంగతి సజ్జనులకు అంతిమ స్థానమైన వాడు, సర్వదర్శి సమస్తమును దర్శించేవాడు, విముక్తాత్మ ముక్తి నొందినవాడు విముక్తి ప్రసాదించేవాడు, సర్వజ్ఞ సర్వము నెరిగినవాడు, జ్ఞానముత్తమం ఉత్తమ జ్ఞాన సంపన్నుడు, ఉత్తమోత్తమ జ్ఞానమును ప్రసాదించేవాడు. ఇప్పుడు యజ్ఞ స్వరూపుడు సర్వజనులు యజ్ఞం విష్ణువుగా అంటే స్మృతిని బట్టి సర్వజనులతో యజ్ఞ రూపముతో యజ్ఞ నామంతో కీర్తింపబడేవాడు మహావిష్ణువు అంటే మనలో ఉన్న పరమాత్మ. యజ్ఞమంచే ఆరాధించబడేవాడు, పూజనీయ స్వరూపమైన యజ్ఞ శబ్దంలో విరాజిల్లుతూ పూజింపబడేవాడు, ఆత్మస్వరూపమైన యజ్ఞ అన్న నామంతో శృతింపబడుతున్నాడు. మహేత్యచ్చ సంపూర్ణ శరణాగతితో పూజింపదగినవాడు, పూజనీయులైన సర్వ ప్రాణులకు సర్వజనులకు మోక్ష ప్రదాత ఆయన. ఎవరైతే మనకి పరమాత్మ అని చెప్పి మనలో ఉన్న పరమాత్మ అంటే అది యజ్ఞం అన్నమాట. అదే యజ్ఞాన్ని మనం సంపూర్ణ ఆత్మానుభూతి పొందితే మోక్షం జరుగుతుంది. కాబట్టి మోక్ష ప్రదాత కీర్తింపబడుతున్నాడు. క్రతు అనగా యజ్ఞం. ఆ యజ్ఞానికి మూల పురుషుడు పరమాత్మ, యజ్ఞ పురుషుడు అంటాం. అంటే ధూపం అంటే యజ్ఞంలో మనం వేసిన హోమద్రవ్యాలతో ధూపం అంటే పొగ వస్తుంది. అదే దీంతో అతన్ని క్రతు అని అంటున్నాం. దానికి క్రతువుకి మూలమైన వాడు మా పరమాత్మ. ధూప సహిత యజ్ఞ నామంతో ఆయన్ని స్తుతింపబడుతున్నాడు. సత్రం సుజనులకు రక్షించేవాడు. సుజనులు అంటే దేవతలు, సత్పురుషులను ప్రాణాలను రక్షించేవాడు అని అనుకుందాం. ఆయనకి పేరు సత్రము అను నామంతో కీర్తింపడుతున్నాడు. సతాంగతి సజ్జనులకు అంతిమ స్థానమైన వాడు. సజ్జనులు అంటే జనులు పురమునందు నివసించే మనం అందరం తోటి కూడా మనకు అంతిమ స్థానమైన వాడు ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు. ముముక్షులకు
సత్పురుషులకు గతి అయిన వాడు కనుక అతని సతాం గతి అని నామధేయంతో మనం శృతింపడినాడు. సర్వదర్శి, సమస్తములను దర్శించేవాడు. సమస్తములు అంటే సకల ప్రాణులు, ప్రతి జీవిని కూడా, జడ జీవి పదార్థాలను కూడా ఆయన దర్శిస్తాడు. సకల ప్రాణులకు కొత్త కుటుంబంతో తెలుసుకునేవాడు కావున సర్వదర్శి అనే నామంతో పిలవబడుచున్నాడు. నెక్స్ట్ విముక్తాత్మ, ముక్తి నొందినవాడు, విముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. స్వభావంచే విముక్తమైన నామం లేదా నామము, విముక్తమైన రూపం కలవాడు. విముక్తము అయిన ఆత్మతో కలవాడు కాబట్టి విముక్తాత్మ అని పేరుతో పిలుస్తున్నాం మనం. అలాగే సర్వజ్ఞ, సర్వమును ఎరిగిన వాడు. సర్వం అంతా అంతా ఆయనకి తెలుసు. ఇదం సర్వం యథా యథాత్మను స్మృతిని బట్టి సర్వం సర్వజ్ఞ, సర్వం తానైన నామంతో పిలవబడుచున్నాడు. ఆయన పరమాత్మ మనలో కూడా ఉన్నారు. మనం చేసే ప్రతి యజ్ఞం కూడా చేసినా సరే, ఏదైనా సరే మనం చేయాలనుకున్నది ప్రతిదానికి కూడా మనం ఏదైతే మన మనసులోని మన ఆత్మకు మనం ఏం చెప్తామో అదే జరుగుతుంది. కాబట్టి ప్రతిదానికి కూడా ఆయన ముందు ఆయన నడుస్తుంది మొత్తం. జ్ఞానం ఉత్తమం, ఉత్తమ జ్ఞాన సంపన్నుడు. ఉత్తమ జ్ఞానం, ఆయన మించిన జ్ఞానం ఎవరికి లేదు. అందులో కూడా ఆయన ఉత్తమోత్తమ జ్ఞానం ప్రసాదించేవాడు. మనకి ఉంటూ ఆయన మనకు అదే జ్ఞానం ప్రసాదిస్తారు. మనం చేసిన దీనికి ఎప్పుడు నిష్కామ కర్మగా చేస్తామో అప్పుడు అవుతుంది. అదే మనకి గురు రూపంలోనే మనకి అది కనపడుతుంటుంది. అదే ఏదైతే జ్ఞానం మనం అందుకుంటున్నామో, మనం చేసిన నిష్కామ కర్మకి ఏదైతే జ్ఞానం అందుకుంటున్నామో అది సత్యం, జ్ఞానం, అనంతం. అనంతం బ్రహ్మ అని శృతి పాచనతో సర్వ ఉత్తమ నామంతో కీర్తింపబడుతున్నాడు. వాడు ఆ పరమాత్మ. ఏ పని ఎవరు చేసినా సరే నిష్కామంగా చెయ్యండి అని గురువు గారు కూడా మనకు చెప్పారు. అదే అప్పుడు ఆత్మానుభూతి పొందవచ్చు. ఇప్పుడు విశ్లేషణ. ఆసక్తితో, కోరికలతో, ఫలాపేక్షతో, అహమనే భావంతో చేసినది కేవలం కర్మ. ఇది బంధమును కలుగజేస్తుంది. అనాసక్తితో, ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి కోరిక లేక అహమనే భావం విడిచి చేయు కర్మ కర్మయోగంగా మారిపోతుంది. అంటే మనం ఏదైనా, అంటే ఇంతకు ముందు కూడా చేసి ఉండొచ్చు, మనం కూడా పూజలు లేదు సంకల్పాలు చెప్తాం. పూజ చేసినప్పుడు ఎక్కడైనా సంకల్పం మన కోసం చెప్పుకుంటాం, మనకి కావాలని మనం కోరుకుంటాం. అది ఆసక్తి, కోరిక, ఫలాపేక్ష, అహం అనే భావంతో ఉండడం వల్ల అది కర్మగా మారుతుంది. బంధం ఏర్పడుతుంది దాంట్లో. అదే అనాసక్తితో, ఆసక్తి లేకుండా, ఎలాంటి కోరిక లేకుండా, ఫలాపేక్ష లేకుండా, ఎలాంటి ఫలం మనం ఆశించుకుంటాం, ఎటువంటి కోరిక లేక అహమనే భావాన్ని విడిచి చేయు కర్మ కర్మయోగంగా మారుతుంది. అదే గురుగారు చెప్పారు. కర్మయోగంలో బంధం కలగదు. కర్మయోగం వల్ల బంధం ఎందుకు కలగదంటే, మనం ఏదైతే కోరుకుంటున్నామో అందరికీ కోరుకుంటున్నాం. ప్రతి జీవి, జడ జీవ కూడా శాంతిగా అందరు క్షేమాన్ని కోరుకుంటూ మనం ఈ క్రతువు కానీ పూజ కానీ చేస్తే దానికి ఫలం ఆత్మజ్ఞానం రూపంలో జ్ఞానం అందుతుంది మనకి. ఈ కర్మయోగమే యజ్ఞం అని కూడా గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అది అందరికీ తెలిసిన విషయం.
ఇటువంటి యజ్ఞాచరణ ద్వారా చిత్తశుద్ధి కలిగి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానోదయమైన పిమ్మట సాధకుడు క్రమంగా దైవత్వమును, అంటే ఇక్కడ రెండుగా భావించకుండా ఒకటిగా భావిస్తే దాని దైవంగా ఉంటుంది. అదే రెండుగా భావిస్తే జీవాత్మ పరమాత్మను వేరుగా భావించాలంటే అద్వైతం కింద వస్తుంది. అంతా ఒకటే, జీవాత్మ పరమాత్మ ఒకటే భావించడం వల్ల అది జ్ఞాన యోగంగా కర్మయోగంగా మారిపోతుంది. అంటే ఇక్కడ యజ్ఞం చేయవాడు హోమమనచ్చు ద్రవ్యములు, హుతమనచ్చు అగ్నియు పరబ్రహ్మ స్వరూపములే. అంటే ఇప్పుడు మన హోమంలో మనం వేసే ప్రతి ద్రవ్యాలు, అంటే ఏవి వేస్తామనే ద్రవ్యాలు అవన్నీ కూడా పరమాత్మకు చేరుతాయి. అవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అది మనం తలుచుకొని, మనం ఏదైతే తలుచుకొని కోరుకొని వేస్తున్నామో, అంటే అందరూ సుఖంగా శాంతిగా ఉండాలి, సర్వజన సుఖభవంతో మనం కోరుకొని వేస్తే అందరికీ వర్తిస్తుంది. కాబట్టి అది బ్రహ్మకు చేరుతుంది, బ్రహ్మాత్మమే అవుతుంది. ఇట్టి భావంతో జీవితం అందరి సర్వకర్మలను యజ్ఞ దృష్టితో చేయుటే బ్రహ్మ సమాధి నిష్ట అని అనబడును. ఇట్టి మహత్తర విచారణాత్మకమైన సాధన మనిషిని జీవన్ముక్తునిగా జీవించి ముక్తిని పొందడం చేస్తుంది. విశ్లేషణ చేశారు గురువు గారు. చూడండి, ఇలా ఎవరైతే చేయిస్తారో మనుషుడి సాధన ఇక్కడ జీవన్ముక్తిగా చేస్తుంది. పరమాత్మ యజ్ఞస్వరూపుడు, అతడే యజ్ఞ పురుషుడు. ఆయన యజ్ఞస్వరూపుడు, ఆయన యజ్ఞ పురుషుడు. ఆయన యజ్ఞాన్ని చేయించుకునేవాడు, యజ్ఞాన్ని పొందేవాడు, యజ్ఞంతో పడేవాడు, యజ్ఞం ద్వారా అవగతమయ్యేవాడు, యజ్ఞం చేయడానికి సంపూర్ణ జ్ఞానం ఇచ్చేవాడు, వారిని అన్నింటి నుండి విముక్తి కలిగించేవాడు, అంతముగా వారికి బ్రహ్మైక్య స్థితిని ప్రసాదించేవాడు పరమాత్మ. గురువు గారు ఎంత బాగా చేసిన మనకి ఇక్కడ ఈ బుక్ లో. ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకుంటున్నామో, ఏదైతే అనుకుంటున్నామో అది అంతా కూడా నిష్కామ కర్మగా చెయ్యాలి. ప్రతి యజ్ఞం, ఆ యజ్ఞం మనలో జరుగుతుంది, మన మనసులోని మన లోపలే జరుగుతుంది. దాన్ని మనం అనుకొని చేస్తే ఆత్మజ్ఞానానికి, సత్య సాధన తోటి ఆత్మజ్ఞానానికి మనం అర్హులవుతాం. యజ్ఞం అన్నది ఎక్కడో బయట కాదు, మన మనసులోనే జరగాలి, మనలోనే జరగాలి. అప్పుడే మనకి ఆ స్థితి ఏర్పడుతుంది. ఎవరు ఏ పని చేసినా సరే నిష్కామంగా చేయాలన్నది గురువుగారు. అది మనం ఈ రోజు నుంచే కాదు, ఎప్పటి నుంచైనా సరే మనం జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది. అది గురుగారు పదే పదే చెప్తున్నారు. శివోహం గురుగారు పాదాబంధం మీకు ముందు నాకు నా తండ్రి ఇవన్నీ చెప్పించారు. శివోహం గారు చాలా సంతోషం. ధర్మరాజు గారి ఏంటి మీ ఇంత రీసెర్చ్ చేశారా? నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి గురుగారు? లేదు గురుగారు, చెప్పిందా ఒక శ్లోకాన్ని ఇంత విశ్లేషణ చేసి మీకు జ్ఞానానికి అందింది, మీరు మనోభావం పొందింది, మీ మనసులో జరుగుతున్న సంఘర్షణని ఎంతో క్లుప్తంగా, ఎంతో సరళంగా విశ్లేషించారు గురుగారు. ఏ గురువుకైనా ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. మన భక్తులందరూ కూడా, ఈ మన ట్యూటోరియల్ సభ్యులందరూ కూడా ఒక శ్లోకాన్ని విశ్లేషిస్తున్నప్పుడు వాళ్ళ మనసులో కలుగుతున్న భావన, వాళ్ళ మనసులో కలుగుతున్న రియాక్షన్, అంతిమంగా వాళ్ళు చూసే దృష్టి, వాళ్ళ పరమాత్మ వైపు ప్రయాణించే మార్గం, ఇవన్నీ కూడా నాకు కనబడుతున్నాయి. అంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి నాకు? సంపూర్ణంగా అందించారు.
ఇంత చక్కగా, ఇంత సులువుగా, ఇంత విశ్లేషణాత్మకంగా ఈ శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, కష్టమైన శ్లోకం ఇది, చాలా కష్టమైన శ్లోకం. చదువుతున్నప్పుడే చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ పదాలు పలకడానికి. ఆ పదాలు పలకడానికే ఇంత ఇబ్బంది పడ్డారు. అలాంటిది దాన్ని అర్థం తెలుసుకోవడం, దాన్ని విశ్లేషించడం అనేది సామాన్య విషయం కాదు. ఆ విశ్లేషణ అర్థం చేసుకొని ఎంతో సులువుగా 10 మందికి చక్కగా వివరించినందుకు మీకు, మీతో పాటు మీ శ్రీమతి, నా చెల్లెలు, నా సోదరి పార్వతి గారికి శుభాభివందనాలు. శివోహం గురుజీ. శివోహం గురుజీ. మీ యొక్క తెలివితేటలే కాదు, మా సోదరి తెలివితేటలు కూడా ఉన్నాయి దీని వెనక. నిజమే కాదా? లేదు గురుగారు, అంతా చదివింది మీరు 2 రోజులు బట్టి దాని మీద కొంచెం డీప్ గా వెళ్ళాను గురుగారు. మీకు పని అప్పు చెప్పాను. ఆ పని మీద మీరు చూపించిన శ్రద్ధ, మీరు చూపించిన భక్తి, మీరు వెచ్చించిన సమయం, అది నాకు చాలా సంతోషాన్ని కలిగింది. ఓకే, మిత్రులందరూ కూడా ఒక్కసారి తమ అభిప్రాయాల్ని వర్మరాజు గారికి. చాలా చక్కగా విశ్లేషించారండి వర్మరాజు గారు, ధన్యవాదాలు. సరిగ్గా చాలా బాగా విశ్లేషించారు. చాలా బాగా చెప్పినారు గురువు గారు, వర్మ గారు. ఫస్ట్ పేర చాలా బాగా చెప్పినారు, ఎక్స్ప్లెయిన్ చేయడము, వివరణ అంతా చాలా బాగుంది. చాలా సంతోషం. మాధవరాజు గారు. శివోహం వర్మరాజ్ గారు చాలా చక్కగా విశ్లేషించారండి. ప్రతిదీ కూడా చాలా చక్కగా అర్థమైంది. శివోహం. శివోహం. బాలాజీ గారు, ఆత్మమిత్రులు మన వర్మరాజు గారు. బ్రహ్మాండ చాలా చాలా బాగా విశ్లేషణ చేశారండి. నేను ఊహించలేదండి వాస్తవంగా. నాకు ఇంత పరిచయం ఉన్నప్పుడు కూడా వర్మ గారు ఇంత చక్కగా విశ్లేషణ చేయగలరని అనుకోలేదు. చాలా చక్కగా చేశారండి. అందుకే మీరేమో నా పేరు ముందు చెప్పేశారు. సగం మీకండి, సగం పక్కన పార్వతి గారికి. మీ అర్ధనారీశ్వరులకు సగం సగం మా అభినందనలు. శివోహం గురుగారు. సురేష్ గారు చెప్పండి. చాలా బాగా చెప్పారండి వర్మరాజు గారు. శివోహం అండి. శివోహం. సురేష్ ఆకులు గారు. నరసింహాచార్య నండూరి గారు. శివోహం. వర్మరాజు గారు శివోహం. శివోహం. ఏమనుకున్నారో స్పష్టంగా, సూటిగా, క్లుప్తంగా, అందంగా, అర్థమయ్యేట్టుగా బాగా చెప్పలేదు. శివోహం. శివోహం సార్. వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు ఆఫీస్ లో ఉన్నారేమి? ఆఫీస్ లో ఉన్నాను గురుగారు. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. భావ వ్యక్తీకరణ చాలా బాగుంది. శివోహం. 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 వేణుగోపాల్ గారు. మాలతి పెద్దమ్మ గారు. బాగా చెప్పాను, బాగా వర్మరాజు గారా మజాక? వర్మరాజు గారా మజాక? పెద్దమ్మ గారు ఆశీస్సులు మాకు ఇవ్వాలి మీద. మీరు ఆశీస్సులు ఇవ్వాలి. అవి ఎప్పుడే ఉంటాయి కదండి, పెద్ద మనకాలే ఉంటాయి కదండి. చాలా సంతోషం. జయలక్ష్మి గారు. చాలా బాగా చెప్పారండి వర్మరాజు గారు. అప్పుడే అయిపోయిందా అనిపించింది. అబ్బో, పెద్ద కాంప్లిమెంట్. అప్పుడే అయిపోయింది అనిపించింది. బాగా చెప్పారు జయలక్ష్మి గారు, చాలా సంతోషం. సంతోషం. బాల్మూరి శ్రవంతి గారు. అమ్మా. శివోహం సార్. ధర్మరాజ్ గారు చాలా బాగా చెప్పారు. నిజమే, నేను కూడా అదే ఫీలింగ్ లో ఉన్నా. అప్పుడే అయిపోయిందా శ్లోకం అనిపించింది నాకు కూడా. గురువు గారు, మా గురువు గారు ఉన్నారు. గురువు గారు
అవును సార్, నిజమే, ఆ మాట వాస్తవమే. సారే మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. శ్లోకం చెప్పాలంటే కూడా అదృష్టం ఉండాలి. అసలు భగవంతుని స్వరూపాన్ని వర్ణించడం అంటే అది మనం ఏదో పుణ్యకర్మ చేస్తేనే ఆ అవకాశం మనకు దొరుకుతుంది. అసలు గురువు గారు మనకు ఆ అవకాశం ఇచ్చిండ్రంటే ఇంకా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవును. శివోహం. బాలమూరి స్రవంతి గారు నిష్కామ కర్మని 100% ఆమె అవలంబిస్తున్నారమ్మా. మీకు మీ ఆయన రవి గౌడ్ గారికి నాకు నా హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు. ధన్యవాదాలు గురువు గారు. శివోహం. 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 సత్య కళ్యాణి గారు. శుభోహం గురువు గారు. క్షమించాలి వరమరాజు గారు, నేను కొంచెం పనుండి బయటికి వెళ్ళా, లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే అమ్మా, ఇంకోసారి చెప్తాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య గారు అయితే విన్నారు, మీరు బాగా చెప్పారని అత్తయ్య గారు అయితే చెప్తున్నారు మాకు. ఓకే అమ్మా, శివోహం. అమ్మ ఈ బాకీ ఉంచుకోకూడదు, శ్లోకం చదివేయండి అమ్మ. ఈ బాకీ ఒక్క నిమిషం గురువు గారు. మరి మీ బాకీ ఉండిపోకూడదు. 48వ శ్లోకం. యజ్ఞయుజ్యో మహేజ్యచ్చ క్రతుశత్రం శతాంగతిః సర్వదర్శి నివృతాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞయుజ్యో మహేజ్యచ్చ క్రతుశత్రం శతాంగతిః సర్వదర్శి నివృతాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. అమ్మయ్యా, మీ బాకీ తీరిపోయింది. సత్యనారాయణ వాసన్ శెట్టి గారు. శివోహం అండి, చాలా బాగా అప్పరాజు గారి గురించి. శివోహం అండి. శివోహం అండి, చాలా బాగా చెప్పారండి. వాసన్ శెట్టి సత్యనారాయణ గారు ఎక్కువగా మాట్లాడతారు. సంతోషం. మాధవీనాథ్ గారు చెప్పారు. ముళ్ళపూడి గారు. శివోహం వర్మరాజు గారు. శివోహం అండి. చాలా బాగా చెప్పారు. నిష్కామ కర్మ గురించి గురువు గారు చెప్పినట్టుగా మళ్ళీ చెప్పారు. మీరు రిపీట్ చేశారు, చాలా బాగుంది. చాలా అందరూ చెప్పారా? విఠల లక్ష్మి గారు చెప్పారా? లక్ష్మి గారు, విఠల లక్ష్మి గారు. మనకు విషయం అర్థమైపోయింది కదా. మీ మైక్ ఆన్ చేసుకున్నారా లేదా లక్ష్మి గారు? మైక్ ఆన్ చేసుకున్నారా లేదా? ఆన్ చేస్తున్నా గురువు గారు, వినిపిస్తుందా? ఇప్పుడు బాగుంది. చెప్ప. అదే గురువు గారు, బాలాజీరావు గారు చెప్పారు కదా మొన్న, వర్మరాజు గారి పేరు ఎత్తగానే వర్మరాజు కాన్ఫిడెంట్ మనం అందరం చెప్పాలి, ఇంకా చెప్పతే కదా గురువు గారు జ్ఞానాన్ని మనం అందరం పంచుకోవాలి అన్నారు. అంతే కాన్ఫిడెంట్ ఈ రోజు కూడా అద్భుతంగా శ్లోకాన్ని వివరించారు. వర్మరాజు గారు గురువు గారు మీకు ఇన్ని సర్టిఫికెట్లు ఏంటండి? అయ్యో బాబోయ్, అవన్నీ మీరే గురువు గారు. సామాన్యమైన వ్యక్తి కాదు మీరు. సంతోషం. సర్టిఫికెట్ అన్ని మీరే గురువు గారు. సంతోషం. చాలా బాగా చెప్పారు. సర్టిఫికెట్ లేనివి చాలా ఉన్నాయి. బాలాజీ గారు, గురువు గారు సర్టిఫికెట్ లేని అంశాలు చాలా గొప్ప విషయాలు ఉన్నాయి స్వామి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి వరమరాజు గారు. పార్వతి గారికి, వరమరాజు గారికి పూజ్య గురుదేవుల తరపున, నా తరపున అభినందనలు, హృదయపూర్వక ఆశీస్సులు. చాలా బాగా చెప్పారు, చాలా బాగా. పార్వతి గారికి కూడా ఒక శ్లోకాన్ని తీసుకుంటారు త్వరలోనే. నెక్స్ట్ వీక్ పార్వతి గారి కూడా ఒక శ్లోకాన్ని విశ్లేషణ చేస్తారు.
రెడీయేనమ్మా పార్వతి గారు? అలాగే గురుగారు చేస్తారు. తప్పకుండా. వెరీ గుడ్. సో ఇప్పుడు వర్మరాజు గారు నేను వస్తాను వీడిలోకి. ఇక్కడ ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు వర్మరాజు గారు. ఇక్కడ మీరు ఒక పదాన్ని గమనించండి, అందరికీ తెలిసిన పదమే అది. సత్రం. సత్రం ఇప్పటికీ మనం వాడుతూ ఉంటాం. సత్రంలో ఉన్నాం, సత్రంలో విడిది చేసాం. పూర్వం మనకి వైజాగ్ కూడా ఎన్నో సత్రాలు ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి సత్రాలు. అలాగే ప్రతి ఊర్లో కూడా సత్రం అనేది ఈ డబ్బున్న వాళ్ళు, జమీందారులు, వీళ్ళందరూ కూడా కొన్ని సత్రాలను నిర్మించేవారు. సత్రము అంటే అది. మీరు చాలా మంది అందరు సత్రం వినుంటారు కదా, అందరూ వినుంటారు సత్రం అని. సత్రం అంటే ఆ సత్రంలో ఉన్నాం మేము, ఆ సత్రంలో 3 రోజులు ఉన్నాం, అక్కడే ఉండి అన్ని క్షేత్రాలు దర్శించుకున్నాం. ఈ సత్రం అన్న పదం అందరికీ పరిచయం ఉన్న పదమే. సత్రము అంటే సజ్జనులను రక్షింపబడే ఒక క్షేత్రం, ఒక ప్రదేశం. చూడండి ఎంత బాగా ఇచ్చాడు భీష్ముడు. ఆ సత్రం అన్న పదం ద్వాపర యుగం నుంచి వస్తున్నది. అది ఎప్పటికీ కూడా చాలా మంది పెద్దవాళ్ళు, పాపం ఎంతో మంది డబ్బున్న వాళ్ళు, ఎంతో మంది జమీందారులు, ఎంతో మంది రాజులు సత్రాలు కట్టేవారు. ఈ తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు ట్రైన్లు గట్ట ఫెసిలిటీ లేనప్పుడు ఈ తీర్థయాత్రలు చేస్తూ సత్రంలో విడిది చేసేవారు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకునేవారు. ఆ సత్రంలోనే భోజన ఏర్పాట్లు, వాళ్ళు పడుకోవడానికి, వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తారు. ఓకే, ఈ రోజు హోటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ డబ్బులు తీసుకుంటున్నారు. అప్పుడు డబ్బులు తీసుకోకుండా ఉండనిచ్చేవారు, డబ్బులు తీసుకోకుండా భోజనం పెట్టేవారు. దాని పేరే సత్రం. సత్రం అంటే సజ్జనులను రక్షించేవాడు, సజ్జనులకు ఒక ప్రదేశాన్ని కల్పించేవాడు. ఈ సత్రం ఈ డబ్బున్న వాళ్ళు కట్టారు అంటే వెనకాదల భగవంతుడి యొక్క ఆజ్ఞ వీడికి లభించింది. అరే బాబు, నీ దగ్గర డబ్బు ఉందిరా, ఓ సత్రాన్ని కట్టు, వచ్చి కొంతమంది రెస్ట్ తీసుకుంటారు, కొంతమంది విశ్రాంతి తీసుకుంటారు, భార్యాభర్తలతో వస్తున్నారు, కొన్నాళ్ళు అక్కడ ఉండి అక్కడ భోజనం చేసేసి మళ్ళీ తమ యాత్రని కొనసాగిస్తారు. ఈ సత్రం అన్న పదానికి అర్థం అది. అటువంటి సత్రాన్ని కట్టడమే మన ఉద్దేశం ప్రజ్ఞాంతరం. ఆ సత్రం పేరే సద్గురు ధామం. ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే, భోజనం దొరక్కపోయినా, తిండి దొరక్కపోయినా, ఉండడానికి చోటు దొరక్కపోయినా, ఒక వర్షాకాలమైనా, ఒక ఎండాకాలమైనా సరే, ఎక్కడో ఒక చోట తల దాచుకోవడానికి నిర్మించేదే సద్గురు ధామం. ఎవరైనా కావచ్చు, అక్కడికి వచ్చేసి పుష్టివాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, డబ్బునవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కసారి అక్కడ 1 రోజు 2 రోజులు 3 రోజులు తల దాచుకోదు. వాడికి కావలసిన అన్న పానీయాలు సదుపాయం కల్పించడానికి, అదే నా ఉద్దేశం. దాన్నే సద్గురు ధామం అన్నాను. వెంకటరమణమూర్తి గుడి కట్టచ్చు, లేదా వినాయకుడి గుడి కట్టచ్చు, అమ్మవారి గుడి కట్టచ్చు. ఈ సద్గురు ధామం ఏంటండి? గురువుల పేరు మీద ధామం ఎందుకు కడుతున్నాం? గురువులే పరమాత్మ రూపంలో వ్యక్తమయ్యి 10 మందిని రక్షిస్తారు కదా. ఈ కాలంలో రాముడిలాగా, కృష్ణుడిలాగా, మన మన నృసింహస్వామి లాగా వచ్చేసి దుష్టుల్ని సంహారం చెయ్యడు. సంహారం చెయ్యడం మొదలు పెడితే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు. ఎందుకంటే అందరిలో మంచి ఉంది, అందరిలో చెడు కూడా ఉంది. నిజమా కాదా మిత్రులారా? చెప్పండి. అవును గురువు గారు, నిజమే.
మనలోనే మంచితనం ఉంది, మనలోనే చెడు గుణం కూడా ఉంది. నిజమా కాదా? మీరు అనుభవిస్తున్నారో లేదా? నిజమే గురుగారు. నిజమే అండి, నిజమే. ఒక టైంలో మంచిగా ఆలోచిస్తాం, ఒక టైంలో చాలా చెడ్డగా ఆలోచిస్తాం. అవతల మనిషి యొక్క మరణాన్ని కూడా కోరతాం. వాడు చచ్చిపోతే బాగుంటుంది, వాడు ఏదో యాక్సిడెంట్ లో ఏదో రోగం వచ్చి చచ్చిపోతే బాగుంటుంది. ఆ స్థితికి కూడా మనుషులు వెళ్ళిపోతున్నారు. వాడు చచ్చిపోవాలి తండ్రి, ఏదో రకంగా చచ్చిపోవాలి. రోగం వచ్చో రొచ్చొచ్చో యాక్సిడెంట్ లోనో చచ్చిపోవాలి. అది రాక్షసత్వం. ఒకనొక టైంలోని అన్నదానం చేస్తాడు, 10 మందికి అన్నం పెడతాడు, 10 మందిని పిలుస్తాడు, 10 మందిని గౌరవిస్తాడు, 10 మందికి బట్టలు పెడతాడు. ఏంటి ద్వంద్వం ఏంటి? ఒకప్పుడు చాలా మంచివాడు, ఒకప్పుడు చాలా చెడ్డవాడు. ఏంటి? ఎందుకు ఇలా జరుగుతున్నది? ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఎక్కడ తప్పు జరుగుతున్నది? అనుభవిస్తున్నదే కదా మనం. ఇదే అసలైన ఆధ్యాత్మికం. మనస్ఫూర్తిగా మనం ఒప్పుకోవాలి మన తప్పుల్ని, మన మంచిని ఒప్పుకోవాలి, మన చెడుని ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు మన మిత్రుల్లో? చెప్పండి. నేను ఒప్పుకుంటున్నాను గురుగారు. మంచి గుణాలు ఉన్నాయి, రాక్షస గుణాలు ఉన్నాయి. అప్పుడప్పుడు రాక్షస గుణాలు కూడా ఉద్భవిస్తాయి. మనకి అనుకూలంగా లేనప్పుడు అవి రాక్షస గుణాలు వస్తాయి. బాగా చెప్పారు ముళ్ళపూడి గారు. పరిస్థితులు పులించినంత సేపు అందరూ దేవతలమే గురువు గారు. అన్నట్లు చెప్పినట్లు వినప్పుడు అప్పుడు రాక్షసత్వం బయటకు వచ్చేస్తుంది. నాకు తగినట్టు లేనప్పుడు బయటకు వచ్చేది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంతే. సురేష్ గారు బ్యూటిఫుల్. మాధవలా సత్యకళ్యాణి గారు. మనలో అన్ని గుణాలు ఉంటాయి గురువు గారు, సమయానుకూలంగా అవి బయటికి వస్తూ ఉంటాయి. అంతే గురుగారు, కరెక్టే. అందుకోసం పెద్దవాళ్ళు ఏమన్నారు? దొరకనంత సేపు కూడా దొరక. అదే సార్, అదే గురుగారు సామెత గుర్తురాల నేను మీకు చెప్పడానికి. అపరాజిత గారు ఏమంటారు? దొరకనంత సేపు కూడా దొరకనంత వరకు రాజులు, దొరికిన తర్వాత దొంగలు. ఏంటి ఒకే మనిషిలో ఈ గుణాలు ఏంటమ్మా? ప్రపంచాన్ని మనం వివిధ రకాలుగా చూస్తాం, వివిధ రకాలుగా విశ్లేషిస్తాం, వివిధ రకాలుగా ఆక్షేపణలు చేస్తూ ఉంటాం. పక్క వాళ్ళ గురించి ఆక్షేపణ చేస్తూ ఉంటాం, మన బంధువర్గం మీద ఆక్షేపణ చేస్తూ ఉంటాం. కానీ మనం చేస్తున్నది ఏంటి? ఒకప్పుడు మంచివాళ్ళు, ఒకప్పుడు రాక్షసులు. అదే అదే మాయ గురుగారు. మాయ గురుగారు కలియుగంలో మాయ. ఇప్పుడు నేను జాగ్రత్తగా శివోహం నరసింహాచారి గారు చెప్పండి. సమర్థిస్తే మంచివారు, మహాన్ని వ్యతిరేకిస్తే చెడ్డవారు. ఇదే శివం బాగా చెప్పాను నరసింహాచారి. దీన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోండి. ఎంతో మంది వస్తారు, ఎన్నో చెప్తుంటారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం మనం వింటూ ఉంటాం. కానీ దీంట్లో ఉన్న సత్యం ఏంటో తెలుసా అండి? చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చాలా సింపుల్ గా విశ్లేషించండి. పెద్దగా కాంప్లికేట్ చెయ్యొద్దు విషయాన్ని. ఎంత ఈజీగా తీసుకుంటే అంత జ్ఞానం వస్తుంది. కృతయుగంలో దేవతలందరూ కూడా ఒక లోకంలో ఉండేవారు, రాక్షసులందరూ కూడా ఒక లోకంలో ఉండేవారు అని పురాణాలు చెప్తున్నాయి. వ్యాసుల వారు పురాణం రాశారు అంటే వెనకాల చాలా అర్థం ఉంది.
అది అర్థం చేసుకోలేక మన పిచ్చి వేషాలు వేసుకుంటూ నామాలు పెట్టుకుంటే పంగనామాలు పెట్టుకుంటే నానా రకాలుగా భాష్యాలు చెప్తున్నాం. కానీ దాంట్లో ఉన్న వెనక సత్యం ఏంటి తెలుసా అండి? కృతయుగంలో దేవతలందరూ కూడా ఊర్ధ్వ లోకాల్లో ఉండేవారంట, రాక్షసులందరూ కూడా అధోలోకాల్లో ఉండేవారంట. దాని వెనకాల ఉన్న సత్యం ఏంటి? దేవతలందరూ కూడా భూహు భువహ సువహ మహహ జనహ తపహ సత్యలోకాల్లో ఉండేవారు. రాక్షసులందరూ కూడా అతల అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాల్లో ఉండేవారంట. సో లోకాలు అనేవి వేరు చేశారు. 14 భువన భాండాలు, 14 భువన భాండారాన్ని రాక్షసులు 7, దేవతలు 7, మొత్తం లోకాలే వేరుగా ఉండేవారంట. అది స్టోరీ. కానీ దాని వెనకాల అర్థం ఏంటంటే ఈ రకంగా ఉండేవారు. రాక్షసు ప్రభుత్వాలందరూ కలిసి ఒక చోటు గుమికూడేవారు, మంచి వారంతా కూడా ఒక చోటు గుమికూడేవారు. బాగానే ఉంది. ఈ రకంగా సింపుల్ చేసుకుంటాం. కృతయుగం తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో రాముల వారి స్టోరీ మనకు అందరికీ పరిచయం. ఇప్పుడు సుందరకాండ గురించి చర్చించుకున్నాడు, ఆ విషయం వస్తుంది. ఈ త్రేతాయుగంలోని మంచి వాళ్ళందరూ కూడా ఒక పక్క ఉండేవారు, మధ్యలో సముద్రం ఉండేది, సముద్రానికి ఆవల వైపున రాక్షసులు ఉండేవారు. రాముల వారు ఇక్కడ ఉంటే భారతదేశంలో అయోధ్య నుంచి కన్యాకుమారి వరకు, ఇప్పుడు మనం పెట్టుకున్న పేరు అయోధ్య నుంచి అక్కడ దాకా ఉంటున్నప్పుడు రాక్షసుడైన రావణాసుడు సముద్రానికి ఆవల వైపున శ్రీలంకలో ఉండేవారు. అవునా కదా? చెప్పండి. అవును అవును గురువు గారు, అవును. అంటే లోకాలు పోయి ఇప్పుడు సముద్రం అంటూ వచ్చింది. సముద్రానికి ఆవతల వైపున రాక్షసుడు, ఈవల వైపున మంచివాడు అనుకుందాం. అంతే, సింపుల్ గా అర్థం చేసుకోవడానికి. అది కృతయుగం, రాముల వారి టైం, రావణాసురు టైం. ద్వాపర యుగం ఒకే ఇంటిలో, ఒకే రూఫ్, ఒకే ఇంటిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, కౌరవులు పాండవులు ఒకే ఇంటిలో, ఒకే కుటుంబంలో అందరూ అన్నదమ్ములే, అందరూ అన్నదమ్ములే. తండ్రి ఒకటే, తండ్రి వేరు, ఒక పాండురాజు ఉత్తరాష్ట్రుడు, తల్లులు వేరు, గాంధారి అండ్ కుంతీదేవి. కానీ అన్నదమ్ములే. ఒకే ఇంటిలో రాక్షసులు అంటే చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు. ద్వాపర యుగం నిజమా కాదా? నిజమే చెప్పండి. నిజమే గురుగారు, నిజమే. ఒకే ఇంటిలో భద్ర శత్రువులండి. ఆశ్చర్యం. తోడుపు వాళ్ళ అంటే అన్నదమ్ములు, కజిన్స్. మన కజిన్స్ అని పదం వాడతాం, కజిన్స్. ద్వాపర యుగం అయిపోయింది. ఒకే ఇంటిలో. కలియుగంలో ఒకే ఇంటి కాదు, ఒకే ఒంటిలో, ఒకే శరీరంలో మంచి చెడు, ఒకే ఇంటిలో కాదు, ఒకే ఒంటిలో. నిజమే అండి. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? ఒప్పుకుంటాం గురుగారు, నిజమే. చాలా బాగుంది ఈ విశ్లేషణ, చాలా బాగుంది. ఒకే శరీరంలో మంచి గుణాలు, ఒకే శరీరంలో చెడు గుణాలు. గంట సేపు మంచిగా ఆలోచిస్తాం, ఇంకో గంట సేపు చెడుగా ఆలోచిస్తాం. ఏంటి వైవిధ్యం? చిన్న ప్రశ్న ఉంది, అది చిన్న డౌట్. చెప్పండి. ఒకే శరీరం ఎందుకు ఉన్నాయి? ఒకే శరీరం కాదండి, ఉన్నది ఒకటే శరీరం అండి, రెండో శరీరం లేదండి. సురేష్ గారు, అంటే మీరు ఒకే శరీరం అంటే అర్థం ఏంటి? అదే ఒకే శరీరం అంటే ఒక శరీరమా, రెండు శరీరాలా? నాకైతే ఒకే శరీరం అండి. నేను అనేది ఒకే శరీరం అంటే ఒకే లోకం, ఒకే లోకంలో రెండు ఎందుకు ఉన్నాయి? అది లోకం వదిలేదు సార్, అయిపోయింది. అది కృతయుగం త్రేతాయుగంలో అయిపోయింది.
ఇప్పుడు ఒకే శరీరం. మీ మీ సురేష్ గారిది మీరు ఒకటే శరీరమా కాదా? మీరు ఎప్పుడు మంచి ఆలోచిస్తున్నారా? లేదండి, మంచి చెడు రెండు. మరి అలాంటప్పుడు ఒకే శరీరంలో మంచి చెడు ఉన్నాయి కదా. లోకం అనేది అయిపోయింది, త్రేతాయుగంలో అయిపోయింది. మరి లోకం అనేది త్రేతాయుగంలో అయిపోయింది, కృతయుగంలో అయిపోయింది. 14 లోకాలు, 7 లోకాలు రాక్షసులు, 7 లోకాలు దేవతలు. మీరు సరిగ్గా వినండి. ఇంకొక ఆలోచన పెట్టుకోవాలి సురేష్ గారు. మీరు ఎప్పుడు కూడా 2 రకాలుగా ఆలోచించి చెప్తున్న జాగ్రత్తగా వినండి. 7 లోకాలు రాక్షసులు, 7 లోకాలు దేవతలు కృతయుగం. త్రేతాయుగంలోని సముద్రం అంటొచ్చింది. సముద్రానికి యువతల మంచివాడు, సముద్రానికి అవతల చెడ్డవాడు. రావణ యుద్ధం. కౌరవులు ద్వాపరయుగంకి వచ్చేసరికి ఒకే ఇంటిలో పాండవులు కౌరవులు ఒకే ఇంటిలో. కలియుగం వచ్చేసరికి ఒకే ఒంటిలో ఒకే శరీరం. దీన్ని మీ తత్వాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సురేష్ గారు, డౌట్ తీరిందా ఉందా? తీరిందండి. 4 యుగాలు 4 రకాలుగా మనం భావిస్తే ఇప్పుడు ఒకే శరీరంలో మంచి ఉంది, ఒకే శరీరం చెడుగా ఉంది. ఒక్కసారి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, చాలా ప్రేమ కురిపిస్తాడు. ఆ అమ్మాయి ప్రేమను ఒప్పుకోకపోతే ఒక్క 5 రోజుల్లో, ఒక్క వారం రోజుల్లో రాక్షసుడిగా మారిపోయి అమ్మాయిని చంపేస్తున్నాడు. జరుగుతున్నదే లేదా? సత్యం అండి, జరుగుతుంది. అదే మనిషి, అమ్మాయిని ప్రేమించిన మనిషి వారం రోజుల్లో అమ్మాయిని చంపే పరిస్థితికి ఎందుకు వచ్చాడు? అమ్మాయిని చంపే అంటే ఒకే శరీరంలో మంచి చెడు, మంచిగా ఆలోచిస్తాడు. లేదు, మంచి చెడు పక్షంలో చెడుగా కూడా ఆలోచిస్తాడు. అందుకోసమే ఓకే, మంచి చెడు కూడా ఒకే శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మనం బాగు చేసుకో, అది ఆలోచించండి, అక్కడికి వెళ్ళిపోండి. ఈ మంచి చెడు ఒకే శరీరంలో ఉన్నాయి కాబట్టి ఇదే పని రోజుకి 100 చూస్తున్నాడు మన వేణుగోపాల్ గారు. ఒకే శరీరం. అప్పుడు చూస్తున్న జాలి వేస్తుంటుంది. మరి నువ్వే చంపేశావు అమ్మాయిని. ఇంత అమాయకంగా కనబడే వ్యక్తి అమ్మాయిని చంపేశాడు. పోలీసులు పిచ్చెత్తిపోతున్నారు. ఎఫ్ఐఆర్ ఏ రకంగా రాయాలో తెలియదు. చదువుకున్నవాడు, ఇంజనీర్, జ్ఞానవంతుడు, విజ్ఞానవంతుడు, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు వారం రోజుల దొంగ హంతకుడు అయిపోతున్నాడు. ఏంటి వైపరీత్యం? వేణుగోపాల్ గారు నిజమా అబద్ధం? వేణుగోపాల్ గారు లేదు. సో ఏంటి వైపరీత్యం? ఎక్కడ ప్రాబ్లం? మనలో ప్రాబ్లమా, శాస్త్రాల్లో ప్రాబ్లమా, పురాణాల్లో ప్రాబ్లమా, వేదాల్లో ప్రాబ్లమా, ఇతిహాసాల్లో ప్రాబ్లమా, ఉపనిషత్తుల్లో ప్రాబ్లం? చెప్పండి, ఎక్కడ ప్రాబ్లం మిత్రులారా? ప్రాబ్లం గురుగారు. హర్షద్వర్గాలు విజృంభించడం వల్ల ఇది క్షణికావేశం అని గతంలో మీరు ఒకసారి చెప్పారు. క్షణికావేశం అండి, మనలోనేనండి. ఖచ్చితంగా మనలోనే గురువు గారు, మనలోనే. మనం వాటికి బానిస అవ్వబట్టి విచక్షణ భగవంతుడు విచక్షణ ఇచ్చాడు మనకి అని, అది కోల్పోతున్నాం మనం. దాంతో ఆలోచించట్లా, ఆలోచన లేకపోవడం వల్ల వాటికి బానిస అయిపోతున్నాం. హర్షద్వర్గం మాయ అవుతుంది. ఈరోజు అన్ని బాగున్నప్పుడు భగవంతుడు అబ్బో నా వెంకటేశ్వర స్వామిని, నా వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేడు. నేను నమ్మిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మించిన దైవం లేదు. నేను నమ్మిన వినాయకుడిని మించిన దైవం లేదు. నేను నమ్మిన రాముడిని మించిన దైవం లేదు. పరిస్థితి తారుమారైంది అనుకోండి, ఏం చేస్తున్నాం మనం? చెప్పండి.
చర్చకెళ్ళండి. సత్యం తెలియక ఫోటో మార్చేస్తున్నాం గురువు గారు. వెంకటరమణమూర్తి ఫోటో కాస్త సుబ్రహ్మణ్య స్వామి ఫోటోగా మారిపోతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తున్న వల్ల సడన్ గా ఫోటో మారిపోయి వినాయకుడు. ఈరోజు రమణ మహర్షి ఫోటో ఉంటుంది, రేపు పొద్దున మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు రమణ మహర్షిని తీసేసి షిరిడి సాయిబాబా గారిని పెడతాం. షిరిడి సాయిబాబా గారిని పూజిస్తూ కూడా కష్టాలు వచ్చాయి అనుకోండి, ఆయన ఫోటో కూడా తీసేస్తాం, ఇంకెవరితో పెడతాం. నిజమా అబద్ధమా? అలా చేస్తున్నారు గురువు గారు, మీరు చెప్పినట్లే చాలా మంది అలా చేస్తున్నారు. నిజమే గారు. దానికి బాబా భక్తులు మీకు తెలిసే ఉంటుంది. దగ్గర భరద్వాజ మాస్టర్ గారు ఒక మాట అంటారు, నీకు పని జరగలేదు, బాగుంది, బాబా పట్టం తీసేస్తానంటున్నావు, భగవంతుడు పట్టం మార్చేస్తానంటున్నావు, మరి ఇంట్లో ఉన్నవన్నీ కూడా మార్చేయాలి కదా. పిల్లల్ని మార్చేయాలి, పిల్లల్ని మార్చేయాలి. దేన్ని మార్చకుండా ఉన్న ఒక్క ఆయన్ని మాత్రం ఎందుకు తీసేయాలి, మార్చేయాలి అనుకుంటున్నావు, ఎంతటి మూర్ఖంలో ఉన్నావో ఆలోచించమని చెప్పారట ఒకరితో. భరద్వాజ్ గారు, భరద్వాజ్ మాస్టర్ లేదని ఫోటోను మార్చేస్తున్నా, 100 రూపాయలు ఇస్తే ఇంకో ఫోటో వస్తుంది. పెళ్ళాన్ని మార్చి దమ్ముంటే శుభం. నీ పిల్లలు మార్చి అంత గొప్పవాడు అయితే ఎందుకండి ఈ నాటకాలు? చెప్పండి అమ్మా వెంకటలక్ష్మి గారు. అసలు మార్చాల్సింది భగవంతుడి ఫోటోలో ఇంకోటో కాదు గురువు గారు, నేను మారాలి. చెప్పండి అపరాజిత గారు. గురువు గారు నేను కాదు, మా మనవడు మీకు శివోహం చెప్తారంట. చెప్పాలి చిరంజీవ చిరంజీవ సుఖివా సుఖి. ధన్యవాదాలు. ఓహో, దేని మార్చాలి ఇప్పుడు? ధర్మరాజు గారు దేని మారుద్దాం? గురుగారు శివోహం గురుగారు, నేను చెప్పేది ఏంటంటే నాకు ఈ క్రోధ మత మాత్సర్యాలు తోటి మాయలో పడిపోయిన మనిషి ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాడు గురువు గారు. తనంతా తాను తన మనసు మార్చుకొని సత్యాన్ని గ్రహించి ధర్మాన్ని చేసుకుంటే అతను లైన్ లో పడతాడు గురువు గారు. సత్యాన్ని తెలుసుకుంటే వీటి ఆశలు కోరికలు ఇవన్నీ ఉంటే ఇలాగే ఉంటుంది గురువు గారు. బ్యూటిఫుల్, బాగా చెప్పారు. ఫోటోను మార్చుకుంటే భగవంతుడు ఏం చేయడు, గురువు ఫోటో మారిస్తే గురువు ఏం చేయడు. పెళ్ళాన్ని మార్చి చూడండి, మన్నాడే పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. ఏమంటారు సత్యనారాయణ గారు? మనసు మారాలి, మనసులో ఆలోచన మారాలి. ఒక్కసారి పెళ్ళాన్ని మార్చి చూస్తే మన్నాడు స్టేషన్ లో ఉంటాడు. దానికి రెడీ అయినా మరి చట్టానికి ఎంత భయపడిపోతున్న వాడు భగవంతుడికి ఎందుకు భయపడట్లేదు? నాదువేలత గారు. గురువు గారు, యాక్చువల్ గా ఈ రోజు నేను ఒకటి చదివాను. భగవంతుడు మనల్ని ఏమి తిరిగి అడగడు, మనల్ని ఏమి అనడు, కాబట్టి మనం ఆయనతో ఏ రకంగా అయినా ఉంటాం యాక్చువల్ గా. కాకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే దానికి తగ్గట్టుగా మన ఆలోచన విధానాన్ని, మనం చేసే పనుల్ని మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చేసుకుంటా ఉంటాం. మన విచక్షణ జ్ఞానం కానీ మన ఆలోచన విధానం ఏదైతే ఉందో ముందు అది మార్చుకోవాలి గురువు గారు. నాకు తెలిసి బ్యూటిఫుల్ గా చెప్పాము. భగవంతుడు ఏమండో గురువు ఏమండో సైలెంట్ గా పాపం సైలెంట్ గా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఏం చట్టాన్ని భయపడతాడు, సంఘాన్ని భయపడతాడు. మార్చిగల గురువుని మార్చినంత భగవంతుడు మాత్రం ఈజీగా పెళ్ళాన్ని పిల్లల్ని మార్చేశారు అనుకోండి, ఊరుకుంటారా? ఏమండి వేణుగోపాల్ గారు, ఊరుకుంటారా మీరు?
నేను జాయిన్ అవుతున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను, ఎందుకంటే పాపం ఎక్కడో దారిలో ఉన్నారు ఆయన. సో నేను అనేది ఏంటంటే ఈ రకంగా సాగుతున్నది మానవుల ప్రయాణం. అదే ఇక్కడ సుందరకాండలో ఆంజనేయ స్వామి చెప్పాడు, నమ్ముకున్నదేనా ఒక్కదాన్నే నమ్ము. రెండు నమ్మకాలు ఆధ్యాత్మికంలో పనికిరావు. ఆంజనేయుడు ఏం చెప్పాడు? నమ్ముకుంటే దేన్నైనా ఒకదాన్ని నమ్ము. నిజమా అబద్ధమా అండి? చెప్పండి మిత్రులారు. సుందరకాండ సింపుల్ గా చెప్తున్నారు. నిజమే గురుగారు. ఆంజనేయుడు రాముడు తప్ప ఎవరు నమ్ముతున్నాడండి? రామనామాన్ని నమ్మేదండి. రాముడు తప్ప దేన్ని నమ్మలేదు. రాముడు మరి ఎందుకు నమ్మలేదు? ఒక కోతి ఉండి కూడా, కోతి అనేది చంచల. సుందరకాండలో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనించారు. వాల్మీకి మహర్షి రామాయణంలో ఆంజనేయుడు కోతిని ఎందుకు చూపించాడు? సాక్షాత్ శివస్వరూపుడు. అందులో ఒకసారి మైకిల్ బంద్ చేసుకోండి, మైకిల్ బంద్ చేసుకోండి. నేను మైకిల్ ఆఫ్ చేసుకోండి సురేష్ గారు. సో ఆంజనేయ స్వామిని వాల్మీకి మహర్షి సాక్షాత్ శివస్వరూపుడైన శివ సంభూతుడైన ఆంజనేయ స్వామిని కోతిగా ఎందుకు చూపించాడు? ఇంకో రకంగా చూపించచ్చు కదా. మాట్లాడుతున్నారు వేణుగోపాల్. మిమ్మల్ని అడుగుతున్నాను, వేణుగోపాల్ గారు పాపం ఎక్కడున్నారు? బయట ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దొరకట్లేదు. ఓకే ఓకే ఓకే. శివ విఠలక్ష్మి గారు ఏదో అంటున్నారు. గురువు గారు ఆ కోతితో ఎందుకు పోల్చారంటే, అంతటి చంచలత్వం ఉన్న ఆ ఏదైతే ఉందో అదే ఏకాంతంగా ఒక చింతనలో ఉండగలిగినప్పుడు మనం చెయ్యలేము ప్రతీకగా ఉంచుంటారు గురువు గారు. ఎగ్జాక్ట్లీ, సత్యమండి. నేను అదే చెప్పాలనుకున్నాను. వెరీ గుడ్ సురేష్ గారు. వాల్మీకి మహర్షి ఆంజనేయ స్వామిని సాక్షాత్ శివ సంభూతుణ్ణి, బ్రహ్మతేజ సంభవుణ్ణి, అంటే సూర్యమిత్రుణ్ణి, అంత పెద్ద బలవంతుణ్ణి, అంత పెద్ద వీరుణ్ణి పూర్తిగా ఎందుకు చిత్రీకరించాడు అని మనం ఆలోచించుకోవాలి. సుందరగా ఆ కోతి ఏమిటి? ఈ రాముని పూజించడం ఏమిటి? ఆయన దేవుడు అనుకోవడం ఏంటి? ఆయన ఆజ్ఞని శిరసా వహించడం ఏంటి? ఆయన చెప్తే సముద్రం లంఘించడం ఏంటి? ఆయన చెప్పినంత మాత్రాన లంకకి వెళ్ళిపోవడం ఏంటి? దీని వెనకాతలున్న సీక్రెట్ గమనిస్తే ఈ సుందరకాండ అనేది అర్థం. దాని పేరే సుందరకాండ. నేను నిన్నే చెప్పాను, నేను మిగతా కాండలన్నిటికీ కూడా ఒక అర్థం ఉంది. రాముల వారు చిన్నప్పుడు బాలకాండ, అయోధ్యలో ఉన్నప్పుడు అయోధ్యకాండ, అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యకాండ, కిష్కిందలో ఉన్నప్పుడు కిష్కిందకాండ, యుద్ధంలో ఉన్నప్పుడు యుద్ధకాండ. మధ్యలో సుందరకాండ ఎక్కడి నుంచి వచ్చిందండి? సుందరమైన కాండ. ఒక కోతి ఒకడిని పూర్తిగా నమ్మి స్వామి భక్తిని నిరూపించుకోవడానికి తనకు మించిన, తన తాహత్తుకు మించిన ప్రయత్నం చేసింది. ఎందుకు చేసింది అంటే, ఆ తాహత్తుకి, ఆ ప్రయోగానికి సరిపడే బలాన్ని, సరిపడే శక్తిని, సరిపడే యుక్తిని ఈయనిస్తాడు. ఇవ్వలేదనుకోండి, ఈయన దేవుడే కాదు. ఆంజనేయ స్వామికి ఆ శక్తిని, ఆ యుక్తిని, ఆ దీన్ని ఇవ్వకపోతే రాముడు కాదు కదా. నిజమా కాదు? చెప్పండి. అవును గురువు గారు, అవును, ఖచ్చితంగా ఖచ్చితంగా అవునండి. రాముడు ఇచ్చాడు కాబట్టి రామాయణం ఉంది.
సుందరకాండ ఉంది. రాముడే కానీ ఆ శక్తిని ఇవ్వలేకపోతే ఆంజనేయ స్వామికి ఇంకా రాముడు ఎక్కడ ఉంటాడండి? ఆ శక్తిని నా గురువు గారు, నేను నమ్మిన ఆత్మ, నేను నమ్మిన నరుడు, నేను నమ్మిన పరమాత్మ స్వరూపం రాముడు ఇస్తాడు అన్న నమ్మకంతో ఆంజనేయుడు ప్రవర్తించాడు రామాయణం మొత్తం మీద. దాన్ని రాముడు ఒకవేళ నిలుపుకోలేకపోతే ఇంకా రామాయణం ఎందుకు ఉంటుందండి? వాల్మీకి చేసిన ఈ ప్రయోగం అంతా కూడా నిష్ఫలమే కదా, నిరుపయోగమే కదా. రామాయణం ఎందుకు పనికిరాని గ్రంథమే కదా. కానీ ఎందుకు మరి ఇప్పటికీ రామాయణం చిరస్థాయిగా నిలిచిపోయింది? త్రేతాయుగంలో జరిగిన రామాయణము కలియుగంలో కూడా చిరస్థాయిగా ఎందుకు నిలిచిపోయింది? దాని వెనకాతల భక్తి, ఆ భక్తిని మెచ్చుకునే ఒక ఆత్మశక్తి, దానికి సరిపడే యుక్తిని ప్రదర్శించిన పరమాత్మ, ఇంతమంది నాటకం ఆడేది కాబట్టి రామాయణం. ఏమీ లేకపోతే రామాయణం దేనికండి? కనుపుడిగా ధర్మంతో కూడుకుని ఉన్నదండి. ఈయనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు, ఆయనకి ఏది కావాలో ఇది చేస్తాడు. ఆయనకి ఏది కావాలో ఈయన చేస్తాడు, ఈయనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. పోలేండి, సుందరకాండ మొదలు పెడదాం. సుందరకాండ ఆంజనేయ స్వామి వచ్చేసి మహేంద్రగిరిపై నుంచి అందరూ పొగిడారు. జాంబవంతుడు, నేను ముసలాన్ని అయిపోయాను, నేను సముద్రం దాటలేను. ఎప్పుడైతే వామన అవతారం వచ్చిందో త్రివిక్రముడిగా, అప్పుడు ఈయన పాదాన్ని ఏదైతే భూమి మీద ఉందో ఆ పాదం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు జాంబవంతుడు. జాంబవంతుడు అనేవాడు కృతయుగానికి చెందినవాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. సాధారణంగా చెప్పరు. కృతయుగానికి చెందిన వాడు జాంబవంతుడు. ఆ కృతయుగంలో వామనావతారం వచ్చేసి బలిచక్రవర్తిని కిందకి తొక్కినప్పుడు ఒక పాదం నేల మీద, ఒక కాలు వచ్చేసి ఆకాశంలో, ఒక చెయ్యి వచ్చేసి ఆకాశంలో, 3వ కాలు ఎక్కడ పెట్టమంటావో బలిచక్రవర్తికి 3వ పాదం పెట్టగానే బలిచక్రవర్తి కాస్త పాతాళలోకాన్ని తొక్కువేయబడతాడు. ఈ భూమి మీద ఉన్న పాదాన్ని జాంబవంతుడు 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. అంత శక్తివంతుడు. అదే జాంబవంతుడు తన పెంపుడు కూతురైన జాంబవంతుడిని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ స్టోరీ మీకు తెలుసు కదా, పురాణాల్లో తెలుసు గురువు గారు, విన్నాం. స్టోరీ అంటే సరదాగా ఉంటుంది చెప్పడానికి. అటువంటి జాంబవంతుడు నేను దాటలేను, పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను. అంగదుడు దాటగండి, సుగ్రీవుడి యొక్క కొడుకు అంగదుడు దాటగండి, కానీ రిటర్న్ రాలేదని చెప్పి ఒక ఆదర్యాన్ని ప్రసాదిస్తాడు. ఒక 2 రోజులు కానీ లంకలో నేను ఉంటే మళ్ళీ రిటర్న్ రాగలను, వెంటనే రిటర్న్ రాలేదు. సీతాదేవిని చూసి వెంటనే ఐ కెనాట్ కమ్ బ్యాక్. కానీ అంగదుడు తన సమస్యను వ్యక్తం చేస్తాడు. జాంబవంతుడు ఏమంటాడు, నువ్వు యువరాజు కాబట్టి, సాక్షాత్తు సుగ్రీవుడి యొక్క రాజు, సుగ్రీవుడి యొక్క కొడుకు కాబట్టి, యువరాజు కాబట్టి మిమ్మల్ని నేను పంపించకూడదు, తప్పది. మేమందరం ఉంటుండే యువరాజు యుద్ధానికి పంపించడం అనేది సమం కాదు, ధర్మం కాదు. రాజు ఎప్పుడు యుద్ధానికి వస్తారంటే లాస్ట్ లో వస్తారు. అదే నేను పంపించడం అనేది ధర్మం కాదు. అందుకోసం అంగదా నువ్వు వెళ్ళదు. ఆంజనేయ నువ్వు వెళ్ళగలవు, నీకు ఆ శక్తి తెలియదు. రాముల వారిని సుగ్రీవు వాళ్ళకి పరిచయం చేసింది నువ్వే. మధ్యలో ఒక 6 నెలలు గ్యాప్ వచ్చింది. సుగ్రీవుని రాజుగా చేసిన తర్వాత వారిని సంహరించి సుగ్రీవుని మళ్ళీ కిష్కిందికి రాజుగా చేసిన తర్వాత వర్షాకాలం నిమిత్తము రాముల వారి యుద్ధాన్ని ప్రకటించకుండా ఆ ఉన్న 3-4 నెలలు కూడా రాముల వారికి ఏది కావాలో
దగ్గరుండి చూసుకున్న వ్యక్తి నువ్వు, రాముల వారితో ఎక్కువ సమయం గడిపింది నువ్వు. కాబట్టి ఆంజనేయ, నువ్వు మాత్రమే సముద్రాన్ని దాటగలవు. ఆ శక్తి నీకు నీ శక్తి నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు అన్న సలహా ఇచ్చింది జాంబవం. ఇవన్నీ కూడా నేను శాస్త్రీయ రామాయణం చాలా సులువుగా రాశాను. అప్పుడు ఆంజనేయ స్వామికి తన మీద తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడం ముఖ్యం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనిదే మనిషి ఏ పని చేయలేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మీద మనకి నమ్మకం లేనప్పుడు ఏ పని చెయ్యలేము. అది సుందరకాండలో మొదటి లెసన్. రెండవ లెసన్, నువ్వు ఒక ప్రయత్నాన్ని ఒక పని చేద్దామని పూనుకున్న తర్వాత కష్టాలు రావడము, అడ్డంకులు రావడము సర్వసాధారణం. అందుకోసం ఆంజనేయుడు కూడా సముద్రాన్ని లంఘించినప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. మొదట సురస వస్తుంది, తర్వాత ఏదో సురసనే టచ్ చేయడానికి వస్తుంది. ఈ పక్క సముద్రుడు వచ్చేసి ప్రేమగా వస్తాడు, నా అల్లుడు. సముద్రుడు అల్లుడు ఎవరు చెప్పండి? సముద్రుడు కూతురు ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి భర్త ఎవడు? విష్ణుమూర్తి. సో నా అల్లుడు పని మీద నా కూతుర్ని వెతుక్కుంటూ వెళుతున్న ఆంజనేయుడికి ఒక్క షెల్టర్ ఇద్దామని చెప్పేసి ఈ మైనాకుని పైకి వెళ్ళమంటారు. ఒక పక్క సురసి టెస్ట్ చేయడానికి, ఒక పక్క ప్రేమతో సముద్రుడు మైనాకుడు, ఇంకొక పక్క దొంగ వేషాలు వేసే సిమిక అనే రాక్షసి. సో మీరు ఒక పని పూనుకున్నప్పుడు, ఒక గురువు గారు చెప్పే పని పూర్తి చేయాలన్నా, ఒక పరమాత్మ యొక్క పని పూర్తి చేయాలన్నా కొన్ని కష్టాలు రావడము అనేది సర్వసాధారణం. ఇదే మనకి ఆంజనేయ స్వామి సముద్రం దాటినప్పుడు మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మనం గ్రహించాలి. 3 ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు ఆంజనేయ స్వామి సముద్రం దాటుతున్నాడు. ఒకటి టెస్టింగ్, రెండవది ప్రేమ, మూడవది శత్రువు. మిత్రులారా, అర్థమవుతున్నారా నేను చెప్పింది? రామాయణం తెలుసు కదా మీ అందరికి? ఒక పని మీద వెళ్తున్నప్పుడు ఇన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులకు భయపడిపోయాం అనుకోండి, విజయం పొరగదు. విజయం అనేది త్వరగా. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. శ్రీకృష్ణుడు చెప్పేశారు, సంజయుడు చెప్పాడు శ్రీకృష్ణుడి తరఫు. ఎక్కడైతే పరమాత్మ, ఎక్కడైతే గురువు, ఎక్కడైతే భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉంటుందో, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, నేను ఈ పని చేసి తీరుతాను అన్న సంకల్ప బలం అర్జునుడు ఎక్కడైతే ఉంటారు, తత్ర శ్రీ యశస్సు విజయం తప్పక సిద్ధిస్తుంది. ధ్రువానీతిర్మతిర్మమ, ఇందులో ఎటువంటి సంశయం లేదు. భగవద్గీత యొక్క లాస్ట్ పద్యం. గమనించారా కాంటెక్స్ట్ మిత్రులారా? ఆంజనేయ స్వామి దృఢ సంకల్పంతో ఉన్నాడు. మన ఎవరు వేణుగోపాల్ గారు నచ్చిన డైలాగ్, నేను నీ పని మీద వెళ్తున్నాను, ఎవరి కోసం చేయవయ్యా నాకు సహాయం?
ఏ పని మీద వెళ్తున్నాడు ఆంజనేయ స్వామి? రాముల వారి పని మీద. ఆంజనేయ స్వామి పూర్తిగా నిష్కామ కర్మ చేస్తున్నాడు. ఈ కర్మలో ఆంజనేయ స్వామికి ఎటువంటి సంకల్పం లేదు, ఎటువంటి కోరిక లేదు. ఆంజనేయ స్వామి కోరికలు లేవు, ఆయన బ్రహ్మచారి. ఈయన పెళ్ళాన్ని వెతకడానికి ఈయన వెళ్తున్నాడు. ఎవరి పెళ్ళాన్ని వెతకడానికి ఎవడు వెళ్తున్నాడు మిత్రులు చెప్పండి? రాముల వారి భార్యను వెతకడానికి ఆంజనేయుడు వెతుకుతున్నాడు. చెప్పండి చర్చగలిగింది కదా. రాముల వారి భార్యను వెతకడానికి ఈ బ్రహ్మచారి వెళ్తుంది. ఈయనగా పెళ్ళం పిల్లలు లేదు, ఈయన జ్ఞాని, ఈయన నిష్కలంక బ్రహ్మచారి. ఈయన భార్యను వెతకడానికి ఈయన వెళ్తున్నాడు. దాంట్లో నిష్కామ కర్మే కదండి పాపం. ఆంజనేయ స్వామికి ఎటువంటి ఉద్దేశం ఉందా? ఆంజనేయ స్వామికి ఎటువంటి లాభం ఉందా? అపరాజిత భర్తం గారు, ఆంజనేయ స్వామి లాభం ఉందా దీంట్లో? వెళ్ళలేదు. ఓకే, నిష్కామంగా చేసే పని ఏదైనా నెరవేరుతుందని మీరు చెప్పే భావన. మీరు వెళ్ళలేదు సరిగ్గా. ఓకే బాలాజీ. అవునండి, ఇది తనకి ప్రయోజనం ఏమీ కాదండి. మీరు పూర్తిగా వెళ్ళలేదు. ఏ లాభం లేదు, అయినా కానీ చేశారు ఆయన. సత్యనారాయణ గారు విన్నారు, సత్యనారాయణ గారు ఒక్కడే విన్నట్టు కనబడుతున్నారు. ఆంజనేయ స్వామి దీనివల్ల ఏంటి ఉపయోగం? ఈయన భార్య ఆయన వెతకడు. సీతమ్మని వెతకడానికి వెళ్తున్నాడు, కానీ దానివల్ల అతనికి ఎటువంటి ఫలితము లాభము లేదు. కానీ నిష్కామంగా అతను చేస్తున్నాడు ఆ పని. ఎందుకంటే ఆ శ్రీరాముడు శక్తిని ఇస్తున్నాడు ఆంజనేయ స్వామికి ఆ పని చేయడానికి. శక్తి ఇవ్వలేదు, అంతే అండి. శక్తి ఇవ్వలేదు అప్పటికి. రాముని మీద కాదు గురువు గారు, శక్తిని ఇచ్చారు ఇవ్వలేదు అనేది పక్కన పెడితే ఎటువంటి ప్రయోజనం లేకుండానే నిస్వార్థంగా ఆయన చేశారు గురువు గారు. అదే అక్కడ అదే నిష్కామ కర్మ. అదే గురువు గారు నేను చెప్పినాను, నిష్కామంగా చేసినారు ఆంజనేయ స్వామి. అతనికి ఎటువంటి ఫలితం లేకపోయినా ఆ పని చేసినారు, అందువల్ల ఆ పని నెరవేరింది అని మీరు చెప్పే దాని ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. నిష్కామంగా చేసినప్పుడు రాముల వారు సైలెంట్ గా కూర్చుంటాడా? కూర్చోడు కదా. ఆయనకు కావలసిన సహాయం చేయవలసిన ధర్మం రాముడికి ఉండాలి. ఉంది గురువు గారు. ఈయన వెళుతున్నది నా పెళ్ళాన్ని వెతకడానికి. అలాంటప్పుడు ఆయనకు కావలసిన శక్తి అంతా ఇవ్వవలసిన ధర్మం రాముడికి ఉందా లేదా? అది రాముడి వారికి ధర్మానికి సత్యానికి ప్రతీక. రామో విగ్రహాన్ ధర్మ అనడానికి కారణం ఇక్కడేనండి. రాముల వారు వెళ్ళలేదా? సముద్రాన్ని దాటలేదా? లేదా లక్ష్మణుడు పంపించలేక? కృష్ణుడు కూడా అంతే కదా గురువు గారు. ఎప్పుడైతే అర్జునుడు వదిలేశాడు బాణం ఆయన మీద, ఇంకా శక్తినిచ్చి కృష్ణుడు నడిపించాడు కదా. అది భగవంతుణ్ణి నమ్ముకుంటే, గురువు నమ్ముకుంటే గురువే నడిపిస్తాడు. అస్త్ర శస్త్రాలు వదిలేసిన అర్జునుడిని ధైర్యాన్ని ప్రసాదించి యుద్ధాన్ని నడిపించింది, విజయాన్ని చేకూర్చింది శ్రీకృష్ణుడైతే ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు. సీతాదేవి ఎవరో ఆంజనేయ స్వామి సంబంధం, రాముడు ఎవడో ఆంజనేయ స్వామి సంబంధం లేదు. ఈయనది కిష్కింద, ఆయనది అయోధ్య. ఆయన అంటే చూడండి, ఈయన ఎందుకు రావడం? నమ్మకం, ఒక గాఢమైన విశ్వాసం, ఒక శ్రద్ధ, ఒక సబూరి. ఆంజనేయ స్వామిని పూజించినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఒక భక్తికి, ఒక విశ్వాసానికి, ఒక సహనానికి, ఒక శక్తికి, ఒక వీర్యానికి, ఒక ధైర్యానికి, ఒక పట్టుదలకి, ఒక గురువాజ్ఞకి,
ఒక దాసునికి ఉండవలసిన లక్షణాలు అన్ని కూడా ఆంజనేయ స్వామిలో ఉన్నాయి. అందుకోసం రాముడిని మనం ఎంతలా పూజిస్తామో ఆంజనేయుడిని అంతలా పూజిస్తాం. ఆంజనేయుడు పూజిస్తే ఉన్నాడు, నా పూజ అంతా కూడా ఆయనకే దక్కుతున్నాను. ఏంటి రిలేషన్ నాకు అర్థం కావట్లేదు. మీరు నన్ను ఎంత పూజించినా ఆ పూజా ఫలము రాములు వారికే చెందుతుంది. ఏంటండి నిష్కామ కర్మ? ఇది సుందరకాండ. మిత్రులారా, చాలా సమయం అయిపోయింది. ఇది ఇంట్రడక్షన్ మాత్రం, ఇంకా సుందరకాండలోకి మనం ప్రవేశించలేదు. దాని పేరే సుందరకాండ. మిత్రులారా, మీకు అర్థమైతే నాకు చాలా సంతోషం. అర్థమైంది గురుగారు. అర్థమైంది గురువు గారు. దాంతో పాటు ఈరోజు ఒక కొత్త పాయింట్ చిక్కింది గురువు గారు. అది ఒకసారి మళ్ళీ చెప్పుకుంటే అందరికి గుర్తుంటున్నాను. మనం సంకల్పించుకొని ఒక సత్కార్యమో లేకపోతే ఒక గురువాజ్ఞలో పాటించడానికి వెళ్తూ ఉంటే ఆటంకాలు పరీక్షించడానికి కాదు, వస్తాయి. చూసారా, సముద్రుడు ఇంకొకటి కాదు. అది కొత్త పాయింట్ గురువు గారు. ఆటంకాలు అంటే ఎంతసేపు ఇబ్బంది పెట్టేది అనుకుంటాం కాదు, ప్రేమతో కూడా మనం బంధించేస్తాయి, మన గమ్యం అయిపోనీయకుండా అన్నది ఈ రోజు నాకు ఇదే వినడం గురువు గారు, ఫస్ట్ టైం వినడం. ఈ శ్వాస అనేది దేవతలు పంపిస్తే వచ్చింది పరీక్ష. ఈ సముద్రుడు వచ్చేసి నా అల్లుడు, నా నా కూతురు కోసం, నా కూతురు ఎక్కడో వెతకడాని కోసం నా అల్లుడు పంపించిన దూత అని చెప్పి సముద్రుడు సరదా పడిపోయి ఈ మైనాన్ని పంపిస్తాడు. ఒక నిమిషానికి ఆలోచించి అని చెప్పి అది ప్రేమ. మన పనిచేసి పెళ్ళ ఉంటుంది. వద్దండి, ఎందుకండి ఈరోజు ఎందుకు మానేయండి, వర్షం పడుతున్నది, ఎండ ఎక్కువ ఉంది, మానేయండి. ఇది ప్రేమతో ఉంటుంది. ప్రేమతో కార్యాన్ని ఆపడానికి భార్య కానీ పిల్లలు కానీ తల్లి కానీ తండ్రి కానీ ట్రై చేస్తారు. గురువు గారు నచ్చింది గురువు గారు. నాకు ప్రేమతో కట్టేస్తారు. ఏదన్నా మనం చేద్దాం అనుకున్నా కూడా ప్రేమతో కట్టేస్తారు. దాన్ని కూడా అధిగమించాలి. దానికి హనుమంతుడిని ఉదాహరణగా తీసుకోవాలి. నేను కార్యాలయం వెళ్తున్నాను, నేను విశ్రమించలేను అని అక్కడ రాశారు మీరు అద్భుతంగా. ఆ లైన్ గుర్తొచ్చింది ఇప్పుడు. సో ఆ సంకల్ప బలం మనకు ఉండాలి అన్నది కూడా ఈ రోజు అర్థమైంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, శత్రువుగా వచ్చిన ఒక పరీక్ష కోసం వచ్చిన మనం ఒక కార్యార్థమే వెళుతున్నప్పుడు వీటిని అధిగమించాలి అన్నది ఆంజనేయుడు ఈ ఈ లంకకి ఎగురుతున్నప్పుడు మనకి చెప్పిన పాఠం. ఇంకోటి సంకల్పం ప్లస్ గురువు అనుగ్రహం లేదా భగవద్ అనుగ్రహం ఒక రూపాయికి 2 వైపులు లాంటిది అన్నది కూడా అర్థమైంది గురువు గారు. ఒక పక్క గురువు యొక్క అనుగ్రహం. అవును గురువు గారు. రూపాయికి 2 ఫేస్లు ఉన్నాయి. అప్పుడు చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. ఆ ముచ్చరికి లేకుండా 1 అని ఉంటే చల్లదు. 2 ఉండాలి. ఈ 1 ఉండాలి, వెనకాతల 3 సింహాలు ఉండాలి. గురువు గారు, మీరు ఇప్పుడు చెప్పింది గురువును నమ్ముకొని, గురువు మీద నమ్ముకొని మనం చేసే పని మీద సంకల్పం పెట్టుకొని చేస్తే, నిష్కామంగా చేస్తే ఆ కార్యం నెరవేరుతుందని చెప్తున్నారు కదా గురువు గారు. అది నాకు అనుభవం లేక అయింది గురువు గారు 2 సార్లు. ఒక మంచి చేయడంలో, ఒకరికి మంచి చేయడంలో నేను పూర్తి గురువు గారిని అనుకొని నిష్కామంగా ఆ పని చేయడం వల్ల అది నెరవేరింది గురువు గారు. సంతోషం. దానికి తలుచుకోకూడదు, మర్చిపోవాలి. అదే అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, నేను అనుభవించదాను అది అని మీకు చెప్తున్నాను. చెప్పకూడదు, ఒకరికి చేసిన పని ఇంకొకరికి చెప్పకూడదు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియజేసుకుంటున్నాను అంతే. చేసి మర్చిపోవాలి గురువు గారు దాన్ని. ఓకే. రామానంద్ గారు ఆయన్ని నమ్మి అపరాజిత భర్తం గారు పని చేశారు. దానికి
వెంటనే నిష్కామ కర్మగా ఆవిడికి ఒక ఫలితం కూడా వచ్చింది. అది ఆవిడ చెప్పడం సంతోషం. నిష్కామ అంటే ఏంటంటే ఎడం చేస్తూ చేసే పని కుడి చేయికి తెలియదు, కుడి చేస్తూ చేసిన పని ఎడమ చెయ్యకి తెలియకూడదు. చెప్పండి. నిష్కామ కర్మని అందరూ చెప్పండి. ఎడం చేతితో చేసేది కుడి చేయికి తెలియకూడదు, కుడి చేతితో చేసేది ఎడం చేయికి తెలియదు. ఎడం చేతితో అదే చెప్పాడు కదండి, కర్ణుడు చెప్పింది అదేనండి. ఏమ్మా పెద్దమ్మ గారు? కర్ణుడు చెప్పింది అదేనండి. కానీ అతి కరివే అతాలంక, అతి మానేచ కౌరవ, అతి దానే బలివృద్ధ, అతి సర్వత గ్రహితం. అదో శ్లోకం కూడా ఉంది పెద్దమ్మ గారు. ప్రతి చోట అతి కాదు. ఆ కర్ణుడు చేసింది గొప్పతనం కోసం చేశాడు. చాలా ఉన్నాయి పురాణాల్లో, చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సిన విషయాలు. కర్ణుడు చేసింది గొప్పతనం కోసం. అతి కరివే హతాలంక, అతి మానేచ కౌరవ, అతి దానే బలివృద్ధ, అతి సర్వత్ర గ్రహీతం. అతి అంటే ఏంటంటే గొప్ప కోసం చేసేదాన్ని అతి అంట. అందుకోసం చేశాడమ్మా. ఈ చేత చేసింది ఆ చేతి తెలియకూడదు, కానీ మనసులో భావం లేదు. ఆ భావం ఉన్నప్పుడు ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు కర్ణుడు ఎందుకు ఊరుకున్నాడు? కర్ణుడు చేసిన పనులు చాలా మంచి పనులు ఉన్నాయి. ఒక ఆడదాన్ని అవమానం చేస్తున్నప్పుడు కర్ణుడు ఎందుకు తలదించుకొని కూర్చున్నాడు? ద్రోణాచార్యుల వారు తలదించుకొని ఎందుకు కూర్చున్నాడు? వీళ్ళందరికీ గురువు. భీష్ముడు తలదించుకొని ఎందుకు కూర్చున్నాడు? వీళ్ళందరికీ తాతగారు. కృపాచార్యుడు, వీళ్ళందరికీ కూడా అక్షరాభ్యాసం చేసిన కృపాచార్యుడు ఎందుకు తలదించుకొని కూర్చున్నాడు? దుర్యోధనుడు చేస్తున్న తప్పు అని ఎందుకు అనలేదు వీడు? శ్రీకృష్ణుడు తన రాయబారంలో ఇదే ప్రశ్న అడిగాడు. మీరందరూ కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని. మీరందరూ ఆడంగుడా? శ్రీకృష్ణుడు అడిగాడు, మీరందరూ ఆడంగులా? అదే దుర్యోధనుడు కోపం వచ్చింది. ఏసేండి శ్రీకృష్ణుడు అన్నాడు. 1000 మంది వచ్చి శ్రీకృష్ణుని చుట్టముట్టారు రాయబారం. అని ప్రిపేర్ అయ్యే శ్రీకృష్ణుడు వెళ్ళాడు రాయబారానికి. యుద్ధం చెయ్యడానికే వెళ్ళాడు రాయబారానికి. యుద్ధాన్ని ఆపడానికి వెళ్ళలేదు శ్రీకృష్ణుడు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే యుద్ధం జరగడానికే శ్రీకృష్ణుడు వెళ్ళాడు. అందరిని అవమానించాడు. కర్ణ, నీలాంటి వాడు 100 మంది 1000 మంది కర్ణులు వచ్చినా సరే అర్జునుడు మిమ్మల్ని చితికి బాధేస్తాడు. శ్రీకృష్ణుడు అందరూ రెచ్చగొట్టాడు. శ్రీకృష్ణుడు వెళ్ళేది యుద్ధాన్ని నివారించడానికి కాదు, యుద్ధం జరగడానికి వెళ్ళాడు. తిరుపతి వెంకట గౌడ శ్లోకాన్ని చదవండి. 100 మంది వచ్చినా సరే చీల్చి చెండాడేస్తాడు అన్నాడు. కర్ణుడు బయటపెట్టాడు. నువ్వేం గొప్ప ధర్మం గురించి మాట్లాడుతావు? ఏ ధర్మం మాట్లాడుతున్నావు? నీ పెళ్ళాన్ని జరిగితే ఊరుకుంటావా కర్ణ? నీ భార్యకి రాత్రికి జరిగితే నువ్వు ఊరుకుంటావా? ధర్మం అనేది చాలా కష్టం అమ్మా, అర్థం చేసుకో. ప్రతి వాడు ధర్మం మాట్లాడతాడు, ధర్మాన్ని ఆచరించడం కష్టం. అందుకే ధర్మో రక్షత రక్షిత. ధర్మాన్ని ఆచరించేవాడిని ధర్మం రక్షిస్తుంది, అంతేగా ధర్మాన్ని నమ్మిన వాడిని ధర్మం రక్షించదు. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు అసలు దాన్ని. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని ఆచరించిన వాడిని ధర్మ రక్షిస్తుంది, అంతేగాని ధర్మాన్ని నమ్మిన వాడిని ధర్మ రక్షించదు. ఇంత సూక్ష్మం ఉంది మన పురాణాలు. దాన్ని అర్థం చేసుకోవడమే అసలు సిసలైన ఆధ్యాత్మిక జిజ్ఞాస. మనకి టైం లేదు అనుకుంటే టైం ఉండదు.
అన్నిటికీ ఉన్న టైం దీనికి లేదంటే మనం ఏం చేయలేం. మిత్రులారా ఒక్కసారి మైక్ ఆన్ చేసుకొని శివోహం చెప్పండి. ఇప్పటికీ చాలా ఏంటి ఆనంద రూప శివోహం శివోహం ఆనంద రూప. సంతోషం. శుభం భూయాత్. ధ్యానంతో విశ్లేషణ చేసుకోండి, అన్ని అర్థం అవుతాయి. శుభం.